రెండవ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12 వాక్యాలు చదువుకుందాం. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. వారు ఉదయస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. హల్లెలూయా. ఈ వాక్యములో ఒకే ఒక్క మాటని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ 10వ వాక్యములో, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని యొక్క సేవకులారా, దేవుడు మిమ్మలను ఓ ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు అన్నది వాస్తవం. ఏ పని కొరకు పిలిచాడు అనేది తెలుసుకొని ఆ పనిని నమ్మకముగా చేయవలసిన బాధ్యత దేవుని పిలుపున్న ప్రతి సేవకునికి అవసరమై ఉన్నది. ఈ వాక్యములో లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు అని రాయబడింది. అలనాడు ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉంటే ఈ 12 గోత్రాలలో లేవీ గోత్రాన్ని మాత్రమే దేవుడు ప్రత్యేకపరుచుకొని దేవుని ప్రత్యక్షపు గుడారములో యాజకత్వము సేవ చేసే బాధ్యతను దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే పాత నిబంధన కాలంలో వారికి అప్పగించిన దేవుని పనిలో వారు నమ్మకముగా ఉన్నారని ఆ వాక్యంలో మనం చదువుతున్నాం. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. అయితే పాత నిబంధన కాలంలో వారికి అప్పగించిన పనులు, వాళ్ళని ఏ పని నిమిత్తం అయితే దేవుడు పిలిచాడో ఆ పనులు వారు నమ్మకంగా చేశారు. లేవీలు పనులు లేవీలు చేశారు అని రాయబడింది. అయితే ఈ రోజున నీ పని ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపాడు? ఎందుకు ఆ గొప్ప దర్శనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు? నీ పని ఏంటి? దేవుడు నీకు అప్పగించిన ఈ పనిలో నువ్వు నమ్మకంగా దేవుడి పని చేయగలుగుతున్నావా? దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. దేవుడు మనల్ని ఏ పని కొరకు పిలిచాడు? అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మీరు చదివితే ఆ 1, 2, 3 వాక్యాల్లో ఒక దినాన ఆది సంఘము ఉపవాస కూటము ఏర్పాటు చేసుకొని అందరు ఉపవాసాలతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను పౌలుని బర్నబాని ఏ పని నిమిత్తం పిలుచుకున్నానో ఆ పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. తీసిన వాళ్ళు చదవండి. 13వ అధ్యాయం 1 నుండి చదువు.
13:2 ప్రభువును వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా చాలు. అంటే పౌలు బర్నబా అందరి వలె రక్షణ పొంది సంఘంలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను పౌలుని బర్నబాని పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయనకు నచ్చిన వారిని దేవుడు పిలుస్తాడు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పెద్ద పెద్ద బిజినెస్లు చేయొచ్చు, గొప్ప వ్యవసాయం చేయొచ్చు, లేకపోతే గొప్ప ఉద్యోగం చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను ఏ పని కొరకు పిలిచాడు, ఏ పని కొరకు పిలిచాడు, ఆ ఉద్దేశాన్ని గుర్తెరగాలి. ఆ ఉద్దేశాన్ని గుర్తెరగకపోతే దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపులో స్థిరపడటం చాలా 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 కష్టమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పౌలుని బర్నబాని దేవుడు ఏ పని కొరకు పిలిచాడు? యేసుప్రభువారితో ఉన్న అపోస్తులను యూదులకు అపోస్తులుగా పిలిస్తే, పౌలుని అన్యజనులకు అపోస్తులుగా పిలిచాడు. ఈరోజు నీ పనేంటి? నీ పనేంటి? ఇప్పుడు సేవా పిలుపు వచ్చింది. ఆ సేవా పిలుపు వచ్చినప్పుడు 4 రోజులు ఏదో సేవని వెళ్ళాం, ఇంకిదేనా అన్న తలంపు కాదు, ఆలోచనలు కాదు రావాల్సింది. నన్ను పిలిచిన పిలిపేంటి? ఆ పని కొరకు ఏం కావాలి? సిద్ధపడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బాగా చదువుకొని ఉద్యోగం కొరకు కనిపెడుతున్నాడు. ఆ ఉద్యోగం అమెరికాలో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ పనికి వెళ్ళటానికి అన్ని విధాలుగా సిద్ధపరచుకుంటాడు. వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, ధనం కావాలి, అక్కడికి వెళ్ళటానికి వస్త్రాలు కావాలి, అక్కడ రూల్స్ తెలియాలి, అక్కడ మాట్లాడటానికి భాష తెలియాలి. వీటన్నిటి కొరకు సిద్ధపడతాడు. దేవుని పిలుపు పొందిన వెంటనే ఒకేసారి దేవుడు అన్నీ నేర్పడు. పిలుపు వచ్చిన తర్వాత ఆ పని కొరకు మనం అన్నీ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిలిచిన పని కొరకు మనం ఏం చేయాలి? అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు పౌలు బర్నబా ఉన్నారు. పౌలు పిలుపు వేరు, బర్నబా పిలుపు వేరు. పౌలుని దేవుడు ఏ పని కొరకు పిలిచాడు, అలాగే బర్నబాని ఏ పని కొరకు పిలిచాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పిలుపు మనుషులు పిలిచిందా, దేవుడు పిలిచిందా? దేవుడు పిలిచినప్పుడు పౌలు ఎవరు? అసలు పౌలు వృత్తి ఏంటి? డేరాలు కొట్టుకునేవాడు. వాళ్ళ నాన్న వృత్తి ఏంటి? వాడలు తయారు చేసేవాడు. ఈరోజు పిలుపు వచ్చేసింది. దేవుడు ఒక పనికి పిలుస్తున్నాడు. ఆ పని కోసం ఆ డేరాల వృత్తిని వదిలేశాడు. తర్వాత తండ్రి బిజినెస్ వదిలేశాడు. బర్నబా ఒక గొప్ప ధనవంతుడు, ఒక పెద్ద కోటీశ్వరుడు. బర్నబా దేవుని పిలుపు రాగానే కోట్లు ఆస్తులన్నీ వదిలేసేసాడు. దేవుడు నన్ను ఏ పని కొరకు పిలిచాడు? ఈ రోజున నీ కొరకు పిలిచిన పిలిపేంటి? నీ కొరకు దేవుడు నియమించిన పనేంటి? అది గుర్తెరగాలి. ఆ పని కొరకు సిద్ధపడాలి. పిలుపులోకి వచ్చిన తర్వాత సాతాను మరలా వెనక్కి వేరే పనులు చూపిస్తుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిలుపు పొంది మరలా తన పనికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు దిగంబరుడు అయ్యాడనింది బైబిల్లో. ఎవరతను? పేతురు. దేవుడు అతన్ని సేవకు పిలిచాడు. ప్రభు ఉన్నప్పుడు సేవ చేశాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాత వృత్తికి వెళ్ళిపోయాడంట. ఆ పాత వృత్తికి వెళ్ళినప్పుడు ప్రభువుని చూడలేని గ్రుడ్డివాడు అయ్యాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుని చూడలేకపోతున్నాడు.
ప్రభు ఆ రొట్టె ముక్క ఇరిసి ఇచ్చేంత వరకు అతని కన్నులు తెరవబడలేదు. దేవుడు మనల్ని ఒక పనికి పిలిచాడు. ఆ పని కొరకు మనం సిద్ధపడాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇక నువ్వు ఏది చెయ్యాలనుకున్నా, ఉద్యోగమైనా విడిచిపెట్టేసేయి, వ్యాపారమైన విడిచిపెట్టేసేయి, ఇంకోటైనా పిలుపు వచ్చింది, ఉన్నతమైన పిలుపు. పని కొరకు సిద్ధపడాలి. సంవత్సరాలు గడిచిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా, పని కొరకు సిద్ధపడకపోతే దేవుడేమనుకుంటాడు? ఈ పని అతనికి కష్టంగా ఉంది అన్నట్టుగా దేవుడు మనసులో అనుకుంటాడు. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు మోషే కష్టంగా దేవుని పరిచర్యకు వచ్చాడు. దేవుని స్తోత్రం. కష్టంగానే వచ్చింది. మొదట దేవుడు పిలిచినప్పుడు నేను అతివాడిని అన్నాడా? పని చేస్తున్నప్పుడు వీళ్ళని ఏమన్నా నేను కన్నాను అన్నాడా? అన్నాడు. అంటే కష్టంగా చేస్తున్నాడు దేవుడి పని. దేవుడు అవసరమైనప్పుడు వాడుకొని చివరికి అంటున్నాడు, నువ్వు మాత్రం నా బిడ్డలని, నా ప్రజలని చేర్చి ఆ కానానికి వెళ్ళటానికి వీల్లేదన్నాడు. కష్టంగానో ఇష్టంగానో దేవుడు ఆడుకుంటాడు. నువ్వు ఆ పిలుపుని ఇష్టపడి ఆ పనిని సంతోషంగా చేయగలిగితే ఆ పనిలో గొప్ప విజయాన్ని చూస్తావు, గొప్ప ప్రతిఫలాన్ని చూస్తావు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. పనులు 3 విధాలుగా చేయాలి. ఎన్ని విధాలుగా? 1 శ్రద్ధగా చేయాలి. ఎడ చేయాలి? సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు, నాయకుడు అవుతాడు, ఒక లీడర్ అవుతాడు. శ్రద్ధగా దేవుని స్తోత్రం కలుగునగాక. రెండోది చురుకుగా చేయాలంట. మూడోది నైపుణ్యముగా చేయాలి. దాని స్తోత్రం కలుగునగాక. 1 శ్రద్ధగా చేయాలి. సేవ పిలుపు వచ్చిన వాళ్ళు పోదాములే, వెళ్దాములే, ఏముందంట అక్కడ అన్నట్టుగా ఉండకూడదు. ఒకరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా, దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా శ్రద్ధగా చేయాలి. దాని స్తోత్రం కలుగునగాక. శనివారాలైనా, బుధవారాలైనా, ఆదివారాలైనా, ఎవరొచ్చినా రాకపోయినా దేవుడు నన్ను నమ్మి ఒక పని నాకు అప్పగించాడు. ఈ పనిని నేను ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. దాని స్తోత్రం కలుగునగాక. శ్రద్ధ అంటే ఏంటి? బాధ్యతగా చేయాలి. దేవుడు నన్ను నమ్మాడు, ఈ పని నమ్మకంగా చేయాలి. బైబిల్లో ఒక దాసుడు ఉన్నాడు చూడండి. యజమానుడు ఒక పని అప్పగిస్తే యజమానుడు ఉన్నప్పుడు యాక్టింగ్ చేసి తర్వాత తన తోటి పనివారిని కొట్టి తిని తాగుతూ విచ్చలవిడిగా ఉన్నప్పుడు తను అనుకోనని గడియల్లో యజమానుడు వచ్చి వాడిని నరికించాను అని ఉంటుంది చూడండి. వాడు యజమానుడు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయలేదు. నీకు ఒక ప్రాంతం అప్పగించినప్పుడు, ఒక సేవను అప్పగించినప్పుడు, ఒక పని అప్పగించినప్పుడు దాంట్లో నమ్మకంగా చేయాలి. ఏదో ఒక దినాన ఈ సేవని ఫలింపు చేస్తాడు. ఏదో ఒక దినాన ఈ విత్తనాలను దేవుడు ఫలింపు చేస్తాడు. ఏదో ఒక దినాన ఈ పనిలో నీ పడుతున్న ప్రయాసని దేవుడు గుర్తించి ఖచ్చితంగా ప్రతిఫలమును ఇస్తాడు. అప్పటిదాకా నేను ఆ పనిని నమ్మకంగా శ్రద్ధగా చేయాలి. బాధ్యత లేకుండా చేయకూడదు. ఎవరు పంపిస్తున్నారు పైన నాయకులు, మేము అట్లా ఇట్లా వస్తున్నామంటే అది శ్రద్ధ అంటారా? కాదు, శ్రద్ధగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండోది ఎలా చేయాలి? చురుకుగా చేయాలి. ఎట్లా చేయాలి? చురుకుగా అంటే ఏంటి? గంటలో జరగాల్సిన పని 10 గంటలు చేస్తే దాన్ని చురుకు అంటారా? గంటలో జరగాల్సిన పని 10 గంటలు చేస్తే దాన్ని చురుకు అంటారా? బద్ధకం అది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఒక సంఘాన్ని నడిపిస్తున్నావు, 4 సంఘాలు నడిపించే కృపొందాలు నువ్వు. హల్లెలూయా. టక మిషన్ కోసేసి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా ఉండాలా. అట్లా వస్తాడు, వాక్యం చెప్తాడు, మళ్ళీ ఇంకొక సంఘానికి ఎట్లా జంప్ అవుతూ ఉండాలి. దాన్ని చురుకు అంటారు. యాక్టివ్నెస్ బాగా.
దాని స్తోత్రం. ఒకే చోట ఉండకూడదు, చురుకైన పనివాడులాగా ఉండాలి. మూడోది ఎట్టుండాలి? నైపుణ్యత. సామెతలు ఏమని రాయబడిందంటే, తన పనిలో నిపుణత గలవానిని నువ్వు చూసితివా, అతడు రాజుల గృహంలో కూడా ఉంటాడు అని ఉంటుంది. ఎక్కడుంటాడంట? ఇప్పుడు నిపుణత అంటే ఏంటి? నైపుణ్యత. ప్రార్థనలో నైపుణ్యత ఉండాలి, వాక్యం చెప్పే విధానంలో నైపుణ్యత ఉండాలి, పాటలు పాడే విషయంలో నైపుణ్యత ఉండాలి. అర్థమైందా? ఈ పనిలో నీకిచ్చిన తలాంతుల్ని నువ్వు పదును పెట్టుకొని చక్కగా వాడాలి, చక్కగా పాడాలి, చక్కగా ప్రార్థన చేయాలి, చక్కగా వాక్యం చెప్పాలి, చక్కగా మాట్లాడాలి. ఈ వైనం తెలియాలి. దీన్ని ఏమంటారంటే నైపుణ్యత. నైపుణ్యత. ఆ సేవకుడికి మాట్లాడటం రావట్లేదయ్యా, ఆ సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియట్లేదయ్యా అంటే ఏం లేదు, తన పనిలో నిపుణత. అతను ఎట్లా పాడతాడో తెలియదయ్యా, అతను ఎట్లా వాక్యం చెప్తాడు ఎవరికి అర్థం కాదయ్యా. నీకు నువ్వు సంతోషపడి నాకు నేను కరెక్ట్ అనుకుంటే కుదరదు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరో మాట్లాడలేదు. మాటలేమున్నది? నైపుణ్యత. పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. పనిలో నైపుణ్యత ఉండాలి. స్టార్టింగ్లో అంతగా ఏం పెద్దగా తెలిసేది కాదు, కానీ ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాడు, బాగా చెప్తున్నాడు వాక్యం, బాగా పాడుతున్నాడు పాటలు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలనే ఆలోచన నీకుంటే దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు. నేర్చుకోవాలనే తలంపు నీకుంటే దేవుడు నేర్పిస్తాడు. ఈ రోజున మీతో పాటు ఎంతమంది ఇక్కడ అభిషేకించబడ్డారు? అభిషేకించబడ్డ వాళ్ళల్లో ఆ జార్జన జక్రాయన ముగ్గురు, అన్న కూడా మీరిద్దరు. ఇప్పుడు ప్రజెంట్ మీతో పాటు అభిషేకించబడ్డ వాళ్ళు. ఇప్పుడు మీరు నైపుణ్యత పొందితే పాడటం, ఆరాధన చేయటం, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, పాడటం, ఆరాధన చేయటం, తర్వాత మాట్లాడటం చాలా చక్కగా. దాని స్తోత్రాలు చెప్పండి. ఇవన్నీ నేర్చుకోవాలి. చాలా 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 చాలా. ఇప్పుడు మీరున్నారు, మీకంటే వెనకాల వచ్చిన మిమ్మల్ని తన్నిపోవచ్చు రేపు, చెప్పలేము. మీరు నీకంటే మీరు ముందు వచ్చారు, వెనక వచ్చినట్టు కుదరదు. ఇక్కడ తన పనిలో నిపుణత గలవాడిని ఎరుగుదవా, వాడు ఎక్కడ ఉంటాడు? అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకంటే వెనకొచ్చిన వాళ్ళు మీకంటే ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకని? మీరు బద్ధకంగా అక్కడే కూర్చొని ఉంటే మీ పనిలో నైపుణ్యత లేదు, శ్రద్ధ లేదు, చురుకుదనం లేకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఉంటుంది. పనిలో నిపుణత రాలా, ఇంకా మీకు శ్రద్ధ రాలా, ఇంకా 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 అయ్యో నాతో పాటే తన సేవకు వచ్చాడే, నాతో పాటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాతో పాటే ఇప్పుడు 2 సంఘాలు నడిపిస్తున్నాడంట, దేవుడిచ్చిన కృప. ఇప్పుడు 3 సంఘాలు నడిపిస్తున్నాడంట. ఇంతమంది జనాన్ని దేవుడు వైపు తిప్పాడంట. సేవకులలో కూడా చూడండి, అపోస్తులలో ఫిలిప్పీ సమరయ ప్రాంతం వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు జరిగినాయి, అనేక మంది బాప్తిసాలు పొందారు. కొంతమంది చరిత్ర అసలు లేదు అపోస్తులలో కూడా. కొంతమంది అసలు వాళ్ళు ఏం సేవ చేశారో కూడా బైబిల్ పెద్దగా రాయబడాల. అర్థమైందా? కానీ సంఘ పెద్దలలో కూడా ఒక వ్యక్తి చరిత్ర పుట్టించాడు చూడు, స్తెఫన్. పౌలు ఒక చరిత్ర, పేతురు ఒక చరిత్ర. కొంతమంది అపోస్తుల గురించి పెద్దగా ఏం రాయబడాల బైబిల్లో. కారణం ఏంటంటే ఇదే, పనిలో నిపుణత తెలియలేదు వాళ్ళకి, పనిలో చురుకుదనం లేదు, శ్రద్ధ లేదు. ఈ విధమైనటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా, ఎంకరేజ్ చేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కగా ప్రార్థన చేయటం నేర్చుకోండి, చక్కగా పాటలు పాడటం నేర్చుకోండి. ఏదైనా ఒకటి ప్రాక్టీస్ జరిగిన తర్వాతే పబ్లిక్లో అమలు అవ్వాలి. ప్రాక్టీస్ లేకుండా పబ్లిక్లో అమలు చేస్తే ఏమైంది? ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు ఒక
ఆ వెహికల్ని తయారు చేసిన తర్వాత ముందు టెస్ట్ చేసిన తర్వాతే పబ్లిక్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు టెస్ట్ చేయకుండా వదిలేరు అనుకోండి, ఆ వాహనానికి విలువ ఉండదు, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా అంటే ఇలా ఐటమ్స్ ఇలా ఏమంటారు, ఇలా వెహికల్స్ మొత్తం పెట్టినా ఉంటాయి అంటారు. అట్లాగే ఏదైనా సరే ఒకటి అమలు చేయబోయే ముందు ప్రాక్టీస్ చేయండి. చక్కగా తెలుగు మాట్లాడండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, చక్కగా వాయిద్యాలు నేర్చుకోండి, చక్కగా పాడటం నేర్చుకోండి, చక్కగా ఆరాధన చేయటం నేర్చుకోండి. మీరు ఆరాధనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలకి తృప్తి కలగాల. పర్లేదు, బాగా చేస్తున్నాడు, హల్లెలూయా. ఇప్పుడు నేను చేశానని నువ్వు కాదు అనాల్సింది, కనెక్ట్ అవ్వాలి అక్కడ విశ్వాసులకి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా? లేదు, నాదే, నా మేళం నాదే అయింది, కానీ అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయితే ఏమైంది? అతక్కపోతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. కనెక్ట్ అయితే అతక్కపోతారు. ఇట్లా 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 ఇది పరిస్థితి అని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నైపుణ్యత రావాలి మీకు. ఫలానా సేవకులు చక్కగా మాట్లాడతారండి. ఎందుకు రాదండి? మనం తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడు అన్నీ నేర్చుకున్నామా? మీకు ఒక విషయం చెప్పాలి నా గురించి. నాకు సేవకు వచ్చేదాకా కరెక్టు అనే పదమానికి అర్థం కూడా తెలియదు. కరెక్ట్కి కరెస్ట్కి తేడా తెలియదు. రూమ్ నెంబర్కి రూల్ నెంబర్కి కూడా తెలియదు. నిజం చెప్తున్నా, రూమ్ నెంబర్కి రూల్ నెంబర్కి తేడా తెలియదు. పాత నిబంధనలో సౌలు, క్రొత్త నిబంధనలో సౌలు ఒకటే అనుకున్నా నేను. పాత నిబంధన సౌలు, దేవుని స్తోత్రం. నాకు సేవలో ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు నాకు ఉన్న జ్ఞానాన్ని బట్టి నన్ను పంపించాలని చూశారు. నువ్వు సేవకు పనికిరావు, నీకేం అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళిపోవటం మంచిదని ఒక పాస్టర్ గారు నన్ను డిస్కరేజ్ చేశాడు. సర్లే అనుకున్నా. ఇంకో పాస్టర్ గారు వచ్చి, వద్దు నాన్న, నువ్వు నిలబడు, నీకు మాత్రం పిలుపు రాలేదా? నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? నువ్వు అడుగు, నీకు సంవత్సరం ఇప్పిస్తా నేను టైం అన్నాడు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారి పేరు నెహెమ్యా గారని. నీకు మాత్రం పిలుపు రాలేదా? వీళ్ళందరూ ఇదే మాట నేను తల్లి గర్భంలో నేర్చుకొని వచ్చారా? డిస్కరేజ్ అవ్వద్దు, ట్రై చేయి. రాత్రింబవల్లో ప్రయత్నించి 6 నెలల తర్వాత వాక్యం చెబితే ఆయనే వచ్చి మరలా సెకండ్ ఇచ్చి, ఈరోజు నిన్ను బట్టి నాకు తృప్తి కలిగింది అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు నిన్ను పంపించాలనుకున్నారు వీళ్ళు. ఏదో నేను ఇచ్చిన చిన్న సలహా ఈరోజు నిన్ను గొప్పవాడిని చేసింది, ఇక నీకు తిరుగులేదు ఇల్లు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. రాదు అంటే ఏదైనా వస్తుందా? ఏది రాదు. ప్రయత్నించు. గెలిచేవాడు ఒకసారి గెలుస్తాడు, ఓడిపోయేవాడు ఒకసారి ఓడిపోతాడు. గెలిచేవాడు 99 సార్లు ఓడిపోతాడు. అర్థమైందా? ఓడిపోయేవాడు ఒక్కసారి, గెలిచేవాడు 99 సార్లు ఓడిపోతాడు, 100సారి గెలుస్తాడు. ఆమేన్. ఈ రోజున మీరు ఎక్కడి నుండి వచ్చారు అసలుకి? ఈ పరిస్థితి ఏంటి? ఈ రోజున మిమ్మల్ని చెక్కాడు దేవుడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రారంభంలో యెహోషువకి బాప్తిస్మం ఇవ్వడానికి కూడా నాకు మనసు రాలా, గుర్తుందా? ఈరోజు చూడు ఎట్ట చెక్కాడు అతన్ని. దేవుని స్తోత్రం. దేవుడి చేతిలో పడటం భయంకరం కదా. హల్లెలూయా. మీకు తెలుసా స్టార్టింగ్లో అసలుకి జకర్యాతో మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. వీడంతా లోడాబేడా మాట్లాడుతూ ఉంటాడు, తాను పోయి తంత అంటాడు అనుకునేవాడిని మనసులో. యథార్థం చెప్పాలి, అంతే కదా. మీ అందరి పరిస్థితులు ఏంటి? ఒకప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. దేవుడు వాడుకుంటాడు, నిలబెడతాడు. నువ్వేం చేయాలి? అప్పగించుకోవాలి. ఆమేన్. చెక్కుతాడండి అట్ట, చెక్కి ఇదిగో ఒక బొమ్మను చేశానని అట్ట పెడతాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు చెక్కపడాలి. మీరు ఏం కావాలి? చెక్కపడాలి. అప్రియదేని బిడ్డలారా, మొన్న నేను అంటే గొప్ప గురించి చెప్పట్లా, విదేశాల్లో మెసేజ్ ఇచ్చి ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చి మీరు ఎన్ని చదివారండి అన్నాడు. చెప్పా, నా చదువు మర్మంలే అని చెప్పా.
ఇక్కడ మొత్తం 10 మంది వాక్యాలు చెప్పారు. వాళ్ళల్లో ఇద్దరే నచ్చిని, మీది ఇంకొక పాస్టర్ గారిది అన్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇంకందరూ ఏదేదేదో మాట్లాడారండి, అర్థం కాలేదు. మీరు ఎట్లా గొప్ప గురించి చెప్పట్లా. ప్రొఫెసర్లు మెచ్చుకునే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాలంటే మన అర్హత ఏంటి? ఒకప్పుడు మన అర్హత ఏంటి? ఇంకో విషయం చెప్పమంటారా? నేను సేవకు వచ్చేంతవరకు ప్యాంట్లు కూడా వేసుకోలే. మీకు తెలుసుకోలేదు. సేవకు వచ్చినప్పుడు ప్యాంట్లు వేసుకుంది. ఎప్పుడన్నా పండగలకి పబ్బాలకి అప్పుడు వేసుకునేది ప్యాంట్లు. ప్యాంట్ ఇస్త్రీ చేయటం కూడా నాకు రాదు. నేర్పించింది మా పాస్టమ్మ గారు. ఇలా చేయాలి, ఇట్లా ఇస్త్రీ బట్టలు కూడా వేసుకోవడం తెలియదు నాకు. దేవుడు మనల్ని ఒక పనికి పిలిచినప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన నేర్పుతాడు. ఎప్పుడు నేర్పుతాడు? అప్పగించుకున్నప్పుడు. ఎప్పుడు? నేను ఎందుకు పాడకూడదు? ఆయన పాడుతున్నాడు, నేను ఎందుకు పాడలేను? ఆయన ఆరాధన చేస్తున్నాను, నేను ఎందుకు చేయలేను? అతను వాక్యం చెప్తున్నాడు, నాకు దేవుడు ఎందుకు నేర్పడు? ఎక్కడుంది ఇక్కడ మూల సూత్రం? ఆ మూల కీ పాయింట్ ఎక్కడుంది? అది పసిగట్టాలి. దాని స్తోత్రం. మూల పాయింట్ పసిగట్టాలి. దీనినే పనిలో ఏమంటారు? నైపుణ్యత. అర్థం కాని భాష 10,000 మాట్లాడే కంటే అర్థమయ్యే రీతిలో 10 మాటలు మాట్లాడటం మంచిది అంటాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక పనికి మళ్ళీ పిలిచినప్పుడు ఈ 3 ఉండాలి. శ్రద్ధగా పనిచేయటం, తర్వాత చురుకుగా పనిచేయటం. చురుకుగా పనిచేయటం అంటే ఏంటి? జీవితాంతాదిగా ఒక్క సంఘంలోనే తగలబడ్డాడయ్యా. జీవితాంతాదిగా ఒక్కసాడైనా వాడి పరిచర్య. ఎదుగు బొదుగు లేదు, పరిగెత్తలేకపోతున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు వాక్యం నుండి. తీయండి వాక్యం. దాని స్తోత్రం కలుగునగాక. సేవకుడు పనిచేసేవాడి లాంటి వాడు. దాని స్తోత్రం కలుగునగాక. పౌలు కూడా అదే మాట ఉపయోగిస్తున్నాడు. చూడండి, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1:24 అంటాడు. అలాగే ఫిలోమోను 1:1 కూడా అంటాడు. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:9 అంటాడు. ఈ 3 చోట్ల చదవండి ఒకసారి. 1:24, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెప్పుచున్నారు. 1:1 క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడనైన ఫిలోమోనుకును. చూడండి, వీళ్ళందరూ ప్రారంభంలో ఎవరో? విశ్వాసులే. పౌలు అంటున్నాడు, వీళ్ళు నా జత పని వారయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు మొదటిగా విశ్వాసులుగా రక్షించబడి ఈ రోజున నాకు జత పని వారయ్యారు. మీరు దేవుని స్తోత్రం కలుగునగాక. మీరు నాకు జత పని వారయ్యారు, అంతేగా. అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. సంఘంలో ఎవరు లేరా? మీకంటే బాగా మాట్లాడే వాళ్ళు లేరా? మీకంటే మంచి టాలెంటెడ్ కలిగిన వాళ్ళు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? డబ్బున్న వాళ్ళు లేరా? ఎంతోమంది నన్ను వచ్చి అడుగుతారు, మాకు సేవ పిలుపు ఉంది, సేవ చేయాలనిపిస్తుంది అన్నయ్యా అని. ఇప్పుడు నా 3-4 అడిగారు నన్ను. ఈ పేరు చీరలో కూడా అడిగారు. మొత్తం అమ్మేసి సగమేమో 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి సగమేమో మందిరానికి ఇద్దాం అనుకుంటున్నాం మేము అని అన్నారు. అయినా నేను అన్నాను, వెయిట్, ఇది పని. ఎవరి పని ఇది? దేవుని పని. దేవుని పని అంటే ఆషామాషా కాదు. ఆ పిలుపు పొందాలి ముందు. పరిశుద్ధాత్మ దేవుడే తన పని కొరకు పిలిచినట్టు నీకు ఒక గుర్తింపు ఉండాలి. దేవుడు పిలిచాడు, నిజంగా అతన్నే పిలిచాడు కాబట్టి దేవుడు ఆడుకుంటున్నాడు. దాని స్తోత్రం. పిలుపు లేని వాళ్ళు చాలామంది జ్వరపడతారంట. వాళ్ళ గురించి కూడా చెప్తా. పిలుపు లేకుండా కూడా చాలామంది జ్వరపడతారంట సేవలో. అలాంటి వాళ్ళు లాస్ట్కి ఏమైపోతారో చెప్తాను. ఇక్కడ ఈ 3 వచనాల్లో నా జత పనివారు అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:9 అంటాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. అయితే ఈ పిలుపు పొందిన మనము
ఈ సేవని గొప్ప పనిగా ఎంచుకోవాలి. ఈ పని ఏం చేయాలి? ఈలోపు సాతానుడు మనకు కొన్ని కట్టలు చూపిస్తాడు. దానిలోనా ఏం చేస్తాడు? కొన్ని ఆశలు చూపిస్తాడు మనకి. రా, నీకు నెలకు ₹1,00,000 పని చూపిస్తా, వ్యాపారం చూపిస్తానంటాడు. దాని స్తోత్రం. నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అంటాడు. నీ సేవకు వచ్చిన కొత్తలో సబ్బు కూడా లేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్నాను, పేస్ట్ లేదు, బ్రష్లు లేవు, బట్టలు లేవు. అదే సమయంలో నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు సాతానుడు. దుబాయ్ వెళ్తే 50,000 అని. ఎంత? దుబాయ్ వెళ్తే 50,000. అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా మీకు. మా అన్నయ్య ఫోన్ చేశాడు, ఎందుకు నీకు ఆ కర్మ, సబ్బులు లేవు, అవి లేవు, ఈ లేవు అని బాధపడుతున్నావు. దాని స్తోత్రం. ఆ సేవ వద్దు, పాడొద్దు, ఏమొద్దులేరా, మనకెందుకయ్యి అన్నట్టుగా చెప్పి మన కంపెనీ దుబాయ్లో వచ్చింది. వస్తే నెలకి 50,000 నీకు, వెళ్తావా అన్నాడు. మనసేమనిపిస్తుందండి? సబ్బు కొనుక్కోవడానికి గతి లేని సమయంలో సాతానుడు ఎన్నోసార్లు ఎన్నో ఆశలు చూపించాడు తెలుసా నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాసేపు అంటాడు సాతానుడు, ఇన్ని ఇబ్బందులు పడేది ఎందుకు, నీకు కాంట్రాక్ట్ వర్కులు తెలుసుగా, సీక్రెట్గా ఒక ముఠాని మెయింటైన్ చేసి, వాడు ఇచ్చే ప్లాన్లు చూడండి, ఒక ముఠాన్ని మెయింటైన్ చేసి ఆ వచ్చే డబ్బులతో సేవ చేయొచ్చుగా, ఇంకా అనేక సంఘాలు కట్టొచ్చుగా, అనేక మంది పాస్టర్లకి సహాయం చేయొచ్చుగా. నీ పక్షాన ఒకరిని నిలబెట్టి ఆ కాంట్రాక్ట్ వర్కులు చేయించి దాంట్లో వచ్చే ఆ రాబడి ఈ మందిరాలన్నీ కట్టొచ్చుగా. వాడు ఇచ్చే చూడండి సలహాలు ఎట్టుంటాయో. నీకు అర్థమైందా? ఇక్కడ సలహాలు ఇస్తున్నాడు నాకు. నీకు ఆల్రెడీ వర్కులు తెలుసుగా. ఎందుకంటే 350 మందిని మెయింటైన్ చేశాను నేను ఒకప్పుడు, వర్కర్లని, జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లు, ఇవన్నీ ఉండి. నేను స్తోత్ర. అది దేవుడు అప్పగించే పని కాదు, అది విశ్వాసంతో కూడిన పని కాదు. కొంతమంది సేవకులు ఎట్లా కూడా పనులు చేస్తూ మరలా ఈ పని చేస్తారు. అది ఆ పని విశ్వాసంతో కూడిన పని కాదు. మనం చేసే పని విశ్వాసంతో కూడిన పని చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 1:2 అంటున్నాడు, మనం చేయాల్సిన పని ఏంటంట? విశ్వాసముతో చేయవలసిన పని అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చదవండి అన్నమాట. ఏ పని అంట? ఇప్పుడు ఈ సైడ్ బిజినెస్లు చేసుకుని సేవ చేస్తే అది విశ్వాసంతో కూడిన సేవ? విశ్వాసంతో కూడిన పనా కాదు. సాతానుడు మనకి ఎన్నో ఆశలు చూపిస్తాడు, మీకు కూడా చూపిస్తాడు. అర్థమైందా? పార్ట్ టైంలో జాబ్ చేయి, వ్యాపారం చేయి. మనం చేయవలసిన పని విశ్వాసముతో కూడినదై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే ఈ పని చేసేటప్పుడు మనము ఎలా ఉండాలి అంటే సిగ్గుపడకూడదు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎలా ఉండకూడదు అంట? మనం సిగ్గుపడకూడదంట. తిమోతికి రాసిన పత్రిక 2:15 రాయబడింది, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగాను. అంటే సిగ్గుపడనక్కర్లేని పనివారి గారు అంటే ఏం చక్రయ్య, ఏం జార్జి, ఏంటి వ్యాపారాలు, పొలాలు, ఉద్యోగాలు అని వదిలిపెట్టి ఏదో యేసయ్య సేవని బయలుదేరి వెళ్ళారంట కదా అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనం ఏం కాకూడదు? సిగ్గుపడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సిగ్గుపడనక్కర్లేని పని ఇది. మనం సిగ్గుపడకూడదు ఈ పనిలో. హల్లెలూయా. ఉద్యోగం వదిలేసావా? ఎంత పిచ్చివాడవరా నువ్వు. కొంతమంది అంటారు మిమ్మల్ని ఊర్లలో, ఈ వారంలో ఒక అతను నాతో అన్నాడు, ఏదో బూతుమాట తిట్టారంట వాళ్ళ ఊర్లో వాళ్ళు. నీకేందమ్మా ఏదో అంటారు కదా జలా బొలా అని, అట్టన్నారంట. నీకెందుకమ్మా సేవ అని. చూడండి, విలువ తెలుసా దేవుడి పని అంటే వాళ్ళకి? అందుకే అంటున్నాడు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. నేను దేవుని పని చేస్తున్నా, ఈ గొప్ప పని విడిచిపెట్టి నేను రాను. దోతలు చేసే సేవ. విలియం కేరీ దగ్గరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి, సార్
మీరు కానీ మా ఈస్ట్ ఇండియా కంపెనీలో మేనేజర్గా ఉండగలిగితే మీకు 20,000 రూపాయలు ఇస్తామని అన్నారట ఆ రోజుల్లో. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను మీ దగ్గర చేసే సేవ లేక పని అల్పమైనది, మీరు ఇచ్చే డబ్బు గొప్పది, ఘనమైనది, కానీ నేను ఇప్పుడు చేసే సేవ ఘనమైనది, నాకు వచ్చే డబ్బు ఘనహీనమైనది. ఇలాంటి ఘనమైన సేవని పనిని వదిలిపెట్టి నేను ఎలా రాగలను? అర్థమైంది మీకు? మీరు ఇచ్చే డబ్బు గొప్పదే, కానీ నేను అక్కడ చేసే పని గొప్పది కాదు. కానీ ఇప్పుడు నేను చేసే పని ఏంటిది? గొప్పది. ఈ గొప్ప పని విడిచిపెట్టి ఎలా రాగలను? ఈ రోజున మీరు చేసే పని గొప్పదని మీరు అనుకుంటున్నారా? నిజంగా అనుకుంటున్నారా? నిజంగా దానిలా అనుకుంటావా? నిజంగా నువ్వు అనుకుంటే ఇంకేరే పనుల గురించి ఆలోచించకూడదు. దాని స్తోత్రం. పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు పస్తుండనివాడు, పిలిచినవాడు కార్యాలు జరిగిస్తాడు, పిలిచినవాడు అద్భుతాలు సృష్టిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది మనల్ని అది ఇది అని అంటున్నారు, ఏమొస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది. ఓ ఇట్లాంటివన్నీ ఎదుర్కొన్నావు నేను ఈ సేవకు వచ్చిన తర్వాత. బంధువుల ద్వారా సేవ 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 అని వాడిని గాలి వదిలేశారు అన్నారు మా వాళ్ళు. నన్ను మా అన్నయ్యలతో అనేవాళ్ళు అంటారు, వాడిని గాలి వదిలేశారు సేవ సేవ అని. దేవుని స్తోత్రం. మనకు వచ్చే డబ్బుది అల్పమైంది కావచ్చు, కానీ మనం చేసే సేవ ఘనమైనది, గొప్పది. అలాంటి పని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆ పని చేస్తున్నప్పుడు ఎవడు ఏదన్నా కూడా ఆ పనిలో మనం సిగ్గు పడకూడదు. అందుకే అంటున్నాడు, దేవుని ఎదుట యోగ్యంగా ఉండు, సిగ్గు పడనక్కర్లేని పనివానిగా ఉండు. దేవుని స్తోత్రం కలుగునగాక. సిగ్గుపడకూడదు, సిగ్గుపడకూడదు. నేను చేసేది గొప్ప దేవుని సేవ. ఆ పనిని బాగుగా నెరవేర్చాలి. మనం ఎట్లా నెరవేర్చాలి? బాగుగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 అంటున్నాడు, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గల వారగుదురు. దేవుడు మనకు అప్పగించిన ఈ పనిని మనం బాగుగా నెరవేర్చాలి, బాగుగా నెరవేర్చాలి. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమందికి పని ఉండదు కానీ మాటలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేమే ఈ కారుణ్య పీస్ మినిస్ట్రీస్ మొత్తాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నాం అన్నట్టుగా. అంతేనా జకరేనా దానిలన్నా? మినిస్ట్రీ మొత్తాన్ని మేమే నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాం అన్నట్టుగా. ఈ మధ్య ఒకడు అట్లాంటి వాడు ఉన్నాడు, గప్పాలు మారి, వాడు చేసేది లేదు ఏమి లేదు, ఇక మొత్తంగా నేనే చేస్తున్నా, మీ అందరు నడిపించేది అనుకోండి నేనే, అట చేద్దాం ఎట చేద్దామని ఏదేది సలహాలు ఇస్తాడు, బోడి సలహాలు. స్తోత్రం. చూడండి, ఏమి లేదు అసలు. వాడికే సరైన ప్రార్థన లేదు, పిలుపు ఉంది, ఏం ఉపయోగం? స్వచ్ఛత్వం ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీతో పాటు ఆ పిలుపు పొందిన వాళ్ళు ఎంతమంది? కొంతమంది చేస్తున్నారు మంచిగానే, అర్థమైందా? 2-3 పోయారు. యేసయ్య కూడా 12 మందిని పిలిస్తే ఒకడు పోయాడు. ఎక్కడికే? పౌలు కూడా చాలామంది సేవకులను పిలిచాడు. దేవుడి పిలుపు మేరకు, ప్రేరేపణ మేరకు. వాళ్ళలో కొంతకాలం ఉండి దేమ ఏమయ్యాడు? జాన్ మార్కు పోయాడు, మళ్ళీ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇప్పుడు ఈ పరిచర్లు ఎంతమంది పిలువబడ్డారు, ఎంతమంది పోయారు? సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్నాడు ఒకడైతే. ఏ గార్డుగా? అది తెలియలా. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు? నన్ను పిలిచిన పిలిపేంటి, ఆ ఏర్పాటు ఏంటి ప్రభువా, నన్ను ఇలా వదిలేస్తావా? ఆ ప్రార్థన ఎన్ని లేవు. రావడం మనుషుల మీద ఆధారపడితే, ఆ మనుషులు పొగిడినప్పుడు, ప్రోత్సహించినప్పుడు, ఏదైనా సహాయం చేసినప్పుడు కొనసాగిద్ది. ఆ 3 లేనప్పుడు సెక్యూరిటీ గార్డుగానో పేడతట్లు మోసుకోవటమో ఇంకిదే జరిగేది. దాని స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మిమ్మల్ని పిలిచింది జెర్మియానా కాదు, అది నన్ను పిలిచింది ఎవరో కాదు. నిలబడు, చివరి వరకు పోరాడు. హల్లెలూయా. పోరాటాలు ఓడిపోవద్దు. లాస్ట్ గీటు కూడా దాటు, కాలు రెగరాయి, జయించాను. హల్లెలూయా. మంచి పోరాటం
పోరాడి తిని నా పనిని తొదముట్టించి తిని అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక చదవండి. నా పనిని ఏం చేశాను? చదువు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 4వ అధ్యాయం కాబోలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 4వ అధ్యాయం 7. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు అనే పనిని కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. దాని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు కూడా అంటున్నాడు కదా, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచి తిని అంటాడు. యోహాను సువార్త 17 కొన్ని వచనాల్లో. ఎంతోమంది సేవకు వస్తారు, నిలబడలేరు, పారిపోతారు, దాని విలువ తెలియక కోల్పోతారు. మరలా లోకం వైపు చూస్తారు, ఆశల వైపు చూస్తారు. పేతురు వలబట్టుకొని వెనక్కి తిరిగినట్టు దేమ మరల లోకంలో ఆశలకి ఆకర్షితుడై ఘనమైన సేవ కోల్పోయినట్టు, డబ్బు కక్కుర్తిపడి యూదా ఇస్కరియోతు అపోస్తలత్వం కోల్పోయినట్టుగా ఎంతోమంది ఈ ఉన్నతమైన పని అప్పుడే దేవుని బిడ్డలారా, సేవకులారా, ఆ భాగ్యం కలిగి ఉండి కూడా ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. దాని స్తోత్రం కలుగునుగాక. రోజు ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను ఎందుకు పిలిచావు? నువ్వు వాడుకో ప్రభా, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకోవాలంటే పనిని మనం వెతుక్కోవాలి, పనిని యజమానుని అడగాలి. నేను సేవకు వచ్చినప్పుడు అయ్యా ఏం పని చేయాలయ్యా అని అడిగా. ఏం పని చేయాలంటే నువ్వు కొద్ది రోజులు ప్రార్థన చేయాలయ్యా అన్నాడు ఆయన. ఇక ఏ చెట్టు కనపడినా ఏ గుట్ట కనపడినా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు సేవ తక్కువ, ప్రార్థనలో గడపడం ఎక్కువ. ఇప్పుడు సేవ ఎక్కువ, ప్రార్థనలో గడపడం తక్కువ అయిపోయింది. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఉరుకుళ్ళు కదా, అప్పుడేం సేవ తక్కువ, ప్రార్థన ఎక్కువగా ఉండేది. ఉదయం పోతే సాయంత్రం 4-3 గంటల దాకా లేచేది లేదు. పొద్దున్నే బయటికి నిలటం, స్తోత్రం డబ్బా తీసుకొని మాంగడుకునేది లేదు, ఏం లేదు. అంతే, కట్నే ప్రార్థనలో కూర్చోవడమే, రాబుద్ది కాదు. అట్లా పొయ్యి సాయంత్రం 2-3-4 గంటలు కూడా వచ్చి అప్పుడు మొహం కడుక్కొని ఏదో కాస్త వండిని తినటం, వెళ్ళిపోవడం. అట్లా కొన్ని 100 రోజులు దేవుని సన్నిధిలో గడిపాను నేను. మీకు ఇప్పుడు ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆ పిలుపు ప్రత్యక్షత కలగట్లేదంటే మీరు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు ఎక్కువ ప్రార్థనలో గడపటం. మీరు అనుకోవచ్చు, అన్న ఇంట్లో ఎట్టా అని. దేవుడు ఇస్తాడు. స్టోర్ బియ్యం తినాలి మీరు. ఆమేన్. ఒక్కోసారి గంజినీళ్ళు కూడా తాగాలి, మంచినీళ్ళు పోసుకొని తాగాలి. అవన్నీ చేశాను నేను. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఒకరోజు ఆకలి చింత చిగురు కూడా తిన్నా నేను. ఏది, మన చిల్లూరు బడి బైపాస్లో దోసకాయలు తిన్నా. దేవుని స్తోత్రం. పరీక్షించాడు దేవుడు. పరిశోధించబడిన రాయి మూలకే మీరు తలరాళ్ళుగా మారాలి అంటే మీరేం కావాలి? పరిశోధించబడాలి. రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, రకరకాలుగా నిందించేవాళ్ళు, రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దీనస్థితి యందును సంపన్న స్థితి యందును 2 స్థితులు ఎరగాలి మనం. దేన స్తోత్రం కలుగును గాక. మీరు వచ్చేసరికల్లా అన్నీ వచ్చేసాయి, ఆల్రెడీ బాక్సులు వచ్చాయి, కొద్ది గొప్ప చిన్నపాటి మందిరాలు కూడా కట్టబడ్డాయి. అసలు ఏమి లేని రోజులు, మైక్ కూడా లేని రోజులు. 120 రూపాయలు మైకు, కాలర్ మైకు కొన్నది.
ఆ మైక్ బాగు చేయించుకోవడానికి మళ్ళీ 50-65 ముందు ఇక్కడ తగిలించుకొని మాట్లాడేది. చిన్న బాక్స్ ఉండేది, ఇంతది 3000-1500 పెట్టుకొని ఒక చెబ్బులీలో. ఆ చిన్న బాక్సుతో 100 కోటాలు పెట్టాను నేను. ఈరోజు అన్నీ ఉన్నాయి మీకు, వెళ్ళిపోవాలి పనికి. దాని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అయితే మనము మంచి పనివారిగా దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు 3 పనులలో బాధ్యత కలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఎన్ని పనులలో? 3 పనులలో. ఈ 3 పనులే దేవుని పనిలో, 3 పనులే. నెంబర్ 1 సువార్త పని. ఏ పని? చదవండి వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతికి రాసిన 2 పత్రిక 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని. హల్లెలూయా. నేను మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తున్నాను, మీరు గమనించండి. మీరు ఒక శని ఆదివారాలు చూసుకొని మిగతా రోజుల్లో ఇక ఆ పని వదిలేసి మీరు వారములో మినిమం 2-3 రోజులైన సువార్త కోటాలన్నా పెట్టాలి. సువార్త కొరకు కొత్త ఏరియాలు తిరగాలి. ఈ నెల నుండి మీకు అది ప్రారంభం. ఈ నెల నుండి మీరు ఖచ్చితంగా మీరు నాకు ఒక రిపోర్ట్ లాగా ఇవ్వాలి. ఒక రిపోర్ట్ లాగా, అన్నా ఇదిగో ఈ వారంలో ఈ ఊరు వెళ్ళి కొంతమందితో మాట్లాడాం, సువార్త చెప్పాం, కొన్ని ఇల్లు దర్శించాం, కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు అన్నట్టు చెప్పాలి. ఆమేన్. మీరు తిని ఒకేసారి ఉంటే సంఘాలకి మనం కొత్త ఆత్మలను రక్షించలేం. ఇక్కడ చూడండి, సువార్త ఒక పని. సువార్త ఒక పని. మీరు ఆల్రెడీ రక్షించబడే వాళ్ళ దగ్గర పొద్దాకులుండి ఏం ఉపయోగం? అర్థమైంది నేను చెప్తుంది? మీరు వెళ్ళాలి. అన్నా నువ్వే వస్తేనే మేము వస్తామంటారు, కుదరదు. నీకు నిజంగా పిలుపు ఉంటే నువ్వు వెళ్ళిపోవాలి. నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఒక కంజరు బ్యాగు ఉండేది. ఎవరు నన్ను రమ్మని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడేదో పిలుస్తున్నారు, అన్నా నువ్వురా అని. కానీ అప్పుడు పిలిచే నాదుడు కూడా లేడు. ఆ బ్యాగ్ తగిలించుకోవటం, ప్రాంతం చేసే కదా. ఒకరోజు ఈ ఊరు, ఒకరోజు ఆ ఊరు, చుట్టుపక్కల వేములూరుపాడు, ఒకరోజు తర్వాత అది అమినాబాదు, ఒకరోజు ఇటు పెద్దపాలూరు, తురకపాలెం, ఒకరోజు ఇటు చౌడారం, ఒకరోజు ఓబినాయుడుపాలెం, ఒకరోజు బండారిపల్లి, మల్లవారం, దోసపాలెం. ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లు దున్నాం మేము ఆల్రెడీ. మళ్ళీ ఒక్కసారి వెళ్దామని మళ్ళీ ఆశపడుతున్నాం ఈ మధ్య. దిన స్తోత్రం. ఎవరు పిలవరు, ఒక వైరు తగిలియటం, మైకులు పెట్టడం, వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పటం, చివరిలో దయ్యాలు పోయాయి. పగలంతా ప్రార్థనలో ఉండేవాళ్ళం, ఏం అన్నం తినేది లేదు. పగలంతా అన్నం తినేది లేదు. ఇక 2 ఆ ప్రాంతం అన్నం తినటం, 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. పలానా ఊరిలో మీటింగ్. ఎవరిని అడిగేది లైన్ మీద పోయి వైరేయటం, పట్ల మరవటం. చిన్న పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళేవాడిని. చిన్నపిల్ల వాడు, ఇప్పుడు ఆ కిరణగాడు అనేవాడు పెద్ద కొడుకు, తర్వాత ఇంకోడు ఉండేవాడు. ఇప్పుడు ఆడ శావలేపురం మండలంలో వాడేవాడు ప్రభుదాస్, వాడేనా? వాడు ఈడు ఇద్దరు నా వెనకాల తిరిగేవాళ్ళు. వాళ్ళని ముందు ఒకరిని వెనకొకరిని కూర్చోబెట్టుకోవడం, సైకిల్ దుక్కుంటూ పోవడం. ఎక్కడి నుండి? ఎరీచర్లుండి బండారిపల్లి అంటే 8 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు. ఇక్కడ నుండి తొక్కుంటూ పోయేవాడిని ఇద్దరిని. దాని స్తోత్రం. ఇప్పుడు మీరు పోయిన కాడే కదలకుండా ఒక సాడ పెద్ద హోంతలా కూర్చున్నారనుకో, ఒక పనిలో లోపం జరుగుతుంది. ఏంటి ఆ పని? సువార్త పని. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు బాపట్ల ఉంది. బాపట్ల మంచి టౌను. ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఎవ్వరో పిలవరు. ఇప్పుడన్నా విశ్వాసుల్లో పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు, అప్పుడు అసలు ఎవరు లేరు. అది కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నమాట వాళ్ళిద్దరికి అప్పుడు బాప్తిసాలు కూడా లేవు. ఏమి లేవు. హల్లెలూయా. వాడికి ఆ చేపల వ్యాపారం, వాడు ప్రెసిడెంట్ గాడికి ఇక్కడే, ఇది కాదు
ఆ దొడ్ల దగ్గరే వాడికి అభిషేకం ఇచ్చింది. అందుకే చివరికి దొడ్లు రూట్కి వెళ్ళిపోయాడు వాడు ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. దాని స్తోత్రం. హల్లెలూయా. పార్లే ఏదో విధంగా సేవ చేస్తున్నాడు, సంతోషం. మొట్టమొదటిగా అభిషేకించిన సేవకుడు వాడే. ఎవరో ప్రభుదాస్. మీలాగా లాల్సీలు వేసుకునే అభిషేకించబడ్డాడు ఇక్కడ. సన్నగా ఎట్టుండేవాడు, మెడకైట పెట్టి. నాతో పాటు ఇన్ని ఊర్లు వచ్చాడు, ఇన్ని కొండల్లో తిరిగాడు అనుకున్నవాడు. ఇది ఎక్కడోసారి సేవ చేస్తున్నారులే, మన దగ్గరే ఉండాల్సిన అవసరం ఏముందిలే. కానీ ఏడవసారి దేవుడి సేవలోనే నిలబడ్డారు. దాని స్తోత్రం కలుగునుగా. నేను మొత్తం 20 మందికి అభిషేకించా సేవకుల్ని. ఎంతమందిని? 20 మందిని. 20 మందిలో మీరు ఉన్నారు కొంతమంది స్తోత్రం లేరు, కొంతమంది వేరే సారి సేవ చేస్తున్నారు, కొంతమంది అది ఇటు పోయారో కూడా అడ్రస్ లేదు. దాని స్తోత్రం కలుగునగాక. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, సువార్త పని ప్రభు చిత్తమైతే ఒక కరపత్రిక రాయాలనుకుంటున్నాను నేను. ఆ కరపత్రికలు అనుకో ఈజీగా మన ప్రజల్లోకి వెళ్ళగలం. ఆ పాంప్లెట్లు పంచుతూ. దాని స్తోత్రం. ఆ పాంప్లెట్లు పంచామనుకోండి, తొందరలో రాస్తా. ఎవరికి అవసరం అయితే వాళ్ళు కుట్టించుకోండి. ఎంత ఒక 3,000 పెడితే దాదాపు 20,000 30,000 అవుతాయి. అవి పెట్టుకోవటం, వారానికి ఒక ఏరియా వెళ్ళి అందరిని తీసుకెళ్ళటం, ఒక 2-3 తీసుకెళ్ళటం, ఆ కాలనీ మొత్తం పంచటం, ఒక ఏరియాలో కూటమని చెప్పటం. అర్థమైందా? ఒక ఏరియా కూటమని చెప్పటం. ఆ ఏరియా మందిరం స్టాంప్ ఒకటి తయారు చేసుకోవాలి. మందిరం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తుమ్మలగుంట ఉంది. తుమ్మలగుంట సేవలేపురం మండలం, గుంటూరు అది పల్నాడు జిల్లా. అడ్రస్, ఫోన్ నెంబర్ ఇది. ఆ స్టాంప్ వేసేసి ఆ పత్రికలు ఆ ఏరియాలో పంచాలి. బాపట్లకు ఒక స్టాంప్ ఉండాలి. అప్పుడేమవుతుందంటే అడ్రస్ తెలుసుకొని వస్తారు. నర్సాపేట, బల్లికురవ, ఇట్లా అట్లా స్టాంపులు ఉండటం వల్ల ఆ పత్రిక ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చదువుకుంటారు. సాయంత్రం పూట ఏరియాలో మీటింగ్ ఉందని చెప్తే వచ్చేస్తారు. అట్ట పరిచయాలు ఏర్పడతారు. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు పరిచయం అవుతారు. కొంతమంది అసలుకి మా ఇంటికి ఎవరు రారయ్యా అని అంటే వాళ్ళకి అసలు ఏ చర్చిలు కూడా ఉండవు, అలాంటి వాళ్ళు కూడా వచ్చేస్తారు. డైరెక్ట్గా పోయి నేను ఏఎస్ఐ గురించి చెబుతానంటే ఇన్ని రోజులు కాదు. మనం ఏదో ఒక ఆధారాన్ని తీసుకుని వెళ్ళాలి. దాని స్తోత్రం కలుగునగాక. సువార్త చెప్పాలి. సువార్త పని. ఈ సువార్త పని అనేది దైవ ప్రేరేపణతో మనం వెతుక్కోవాలి. కోతెంత విస్తారంగా ఉంది, కోసే పనివారు కొదువ. దేవుని స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యములు అంటున్నాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. చూడండి, సువార్త మనము కొన్ని సందర్భాల్లో లోకములో ఘనులైన వారు, బలమైన వారు, విద్యావేత్తలు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళు ఏం పెద్దగా రిసీవ్ చేసుకోరు. కానీ కొంతమంది పేదవాళ్ళు ఉంటారు చూడండి, పేద ప్రజలు ఈ డేరాలు వేసుకొని, అలాంటి వాళ్ళ మధ్యలో మీరు వెళ్ళి పంచండి. చిన్న కూడం పెట్టిన 10-20 మంది కూర్చుంటారు. హల్లెలూయా. మన చర్చి ఇక్కడేనమ్మా అంటే ప్రేమిస్తే చాలు, ప్రేమించి సువార్త చెబితే అట్లాంటి కాలనీలు ఎన్ని ఉంటాయి ఆ బాపట్లకి చుట్టుపక్కల, లేవా? చాలా ఉన్నాయి. వచ్చేస్తారు. అమ్మ జక్రయ్య అన్న, లేకపోతే స్వర్జన్ అన్న, లేకపోతే షడ్రక్ అన్న, ఏదో ఒకటి అన్న అని ఎంత ప్రేమిస్తారు. ఈరోజు మిగిలింది అలాంటి వాళ్ళే మనకు ఎక్కడ ఆ బాపట్లలో. అట్లాంటి పేద ప్రజలే. ఉన్నతమైన వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయి, కానీ పేదలు ఒక్కసారి కనెక్ట్ అయితే ప్రాణం పోయేదాకా ఆ అభిమానం పోగొట్టుకోరు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ నర్సాపేటకి ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇటు కూడా ఎక్కడ ఇప్పుడు ఆ సీమోన్ ఉన్న ఏరియా మొత్తం అలాంటి ఏరియా. తర్వాత ఇప్పుడు ఈ రిక్షా పిల్లలు వస్తున్నారు చూసారా, వాళ్ళ ఏరియాలు కూడా అలాంటిదే. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ఇది అనుకుంటే సోకండాలు పెట్టి ఏడుస్తారు ప్రార్థనలో. వాళ్ళకున్నంత భారం ఎవరికి ఉండదు. స్వచ్ఛంగా చెప్పేస్తారు. వాళ్ళ హృదయాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి.
అర్థమైందా? వాళ్ళ టాలెంట్లు అవి అని గుర్తుపట్టరు, వాళ్ళు ప్రేమకి బానిసలు అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని, ఇప్పుడు పౌలు కూడా చూడండి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూడండి, ఆడవాళ్ళు కూడా సువార్తలు ఏం పడ్డారంట? ప్రయాసపడ్డారంట. అర్థమైంది? ఎవరైనా భార్య భర్తలు ఉంటారు, కొంతమంది అయ్యా మేము ఖాళీనే ఉన్నాం, తీసుకెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం. నాకు కూడా జనం రాకపోతే సింగల్గా అవుతే నాకు రాబుద్ది కాదు. మినిమం నా కారు బయలుదేరుతుందంటే మినిమం 4, 3 ఇద్దరైనా ఉండాల్సింది. అటు అలవాటు మొదటి నుండి నాకు. ఎవరు దొరకపోతే తాగుబోతుండి కూడా వేసుకొని పోయి ఒకరోజు సువార్త కూడానికి. ఇక్కడ బూటుకాలు ఆయన ఉంటాడా, ఫుల్లు దాగున్నాడు. ఎక్కువ అన్న, యాడికి మాస్టర్ గారు ముందు నువ్వు ఎక్కువ కూర్చుంటే పాపం అందరికి ఇదే వాసన వస్తుందంట. స్తోత్రం స్తోత్రం అంటున్నాడు. వాసన అలా అదే అంటే ఇప్పుడు మన ఇళ్ళని కాలనీలో పెట్టాం, వాళ్ళందరూ అనుకుంటున్నారు వీడేం తాగుపోతుండే తెచ్చాడు ఏందని. ఏం చేస్తాం, ఆ రోజు దేవుడు వాడినే ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి పట్టు విడుపు ఉండాలి. ఏముండాలి? అందరినీ పర్ఫెక్ట్గా చూడటానికి కుదరదు. అందరిని మన స్కేల్లో పరిశుద్ధులైతేనే అట్ట అన్నాం అనుకోండి, కొంతమందిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకని ఏ సందర్భానికి ఎవరు అవసరం అన్నది ఇట్లాంటి కోడలకు అవసరం. మొట్టమొదటి ఏసన్న గారు చెప్పేవాడు, ఒక్క తాగుబోతోడితో ఈరోజు కర్నూలు సంఘం స్థాపించబడిందంట. ఎవరితో? తాగుబోతోడిని ఆహ్వానించేవాడికి వేసాడంట ఏసన్న గారు. ఒక్క తాగుబోతోడితో కోపాలపేటలో టీపీఎం సంఘం స్థాపించబడింది. ఆ సిస్టర్లు ఆ బ్రదర్లు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారు. తాగుబోతోడు వచ్చి అందించాడంట. ఎంత? 100 రూపాయలు కానుక. ఫుల్లు తాగే తిరిగి తాగా ఇట్లా ఏదైనా కొనుక్కొని తినండి, మొన్నటి నుండి చూస్తున్నా సూత్రం సూత్రం అంటున్నారు, తిన్నారో లేదో చస్తారు మీరని తినడంట. తీసుకొని తినండి. వాడికి జాలేసిన చూసిండి. దేవుడు ఎవరో ఒకరి ద్వారా చూడండి, పావురం ద్వారా పంపించలేదంట ఆహారాన్ని దేవుడు. దేని ద్వారా? శవాల మీద ఎగిరే కాకు ద్వారా పంపించాడంట. కాకంటే నిత్యమైందే కదా. పావురం ద్వారా పంపించాడు ఆహారాన్ని, కాకి ద్వారా. కాకంటే అసలు చూడండి, కాకి దేన్ని ముట్టిద్ది. కొంతమంది కాకి లాంటి వాళ్ళని మనకి ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి వాడుకుంటాడు. ఇది లేదు, పావురం ఏమి వచ్చిందండి కుదరదో, మాడి మశానం అవుతాడు. ఎవరో? ఏలియా. హల్లెలూయా. ఏదో ఒక రీతిగా దేవా స్తోత్రం 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 అట్ట మీకు అద్భుతాలు జరగాలి. భక్సింగ్ గారు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అయ్యా స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈలో పక్కన ఎవరితో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళిలో ఎవరో పోయారంట. వీళ్ళకి ఫుడ్ కావాలి ఎవరికి మీటింగ్లో. ఇక ఎవరైనా చనిపోతే ఎట్లా వాళ్ళు తింటారండి? ఆ భోజనం అంతా ఎక్కడ పంపించారు? ఇక్కడ ఎవరో మీటింగ్ జరుగుతున్నట్టుంది, పాపం అన్నం వాళ్ళకి ఇచ్చినా తింటారని తీసుకొస్తే 40,000 మందికి. ఎంతమందికి? దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అయితే సువార్త పనిలో చాలా అద్భుతాలు జరుగుతాయి. సువార్త పనిలో స్వస్థతలు కూడా జరుగుతాయి. అసలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగేది ఎక్కడ అంటే సువార్త పనిలోనే. దయ్యాలు పెట్టిన వాళ్ళు వస్తారు ఇట్లా. అయితే ఈ సువార్త పని మనము ఇప్పుడు చాలామంది సువార్త అని చెప్తున్నారు, కానీ అసలు ఆ రూట్ కాదు సువార్త అంటే. అట్లాగా చెప్పాల్సింది. సువార్త అంటే మధ్యాహ్నం దాకా బాగా బలంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మేము అలా చేసేవాళ్ళం. ఇంకా అందరికన్నా సువార్త పత్రికలు పంచి ఒక మీటింగ్ అని పెడితే దయ్యాలు పట్టిన వాళ్ళు, కొంతమంది చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు, కుటుంబాలు గొడవలు అయ్యేవాళ్ళు, ఎల్లకడ మనశ్శాంతి లేకుండా ఆ కూటములో ఆ ప్రార్థనా వాక్యానికి ఆకర్షితులై చాలామంది ఏడుస్తూ ఉండేవాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే. సువార్త కూటాల్లో దయచేసి ఉపదేశం చెప్పకూడదు. సువార్త కూటాల్లో కేవలం క్రీస్తు ప్రేమను మాత్రమే చెప్పాలి. స్టార్టింగ్లో నా ప్రసంగాలన్నీ అయ్యే. హల్లెలూయా. స్టార్టింగ్లో ప్రసంగాలన్నీ అయ్యే. పాపమును ఖండించటం, పాపం వల్ల జరిగే ఈ శిక్షలు చెప్పటం, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదని చెప్పటం. హల్లెలూయా. కుష్ఠరోగిని ముట్టిన ప్రేమ, పాపాత్మరాలను చేర్చుకున్న ప్రేమ, ఈ ప్రేమే చెప్పాల్సింది. ఇప్పుడు వాళ్ళకి అవసరమైంది ఏంటి? నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అన్నావు అనుకో,
ఆల్రెడీ భార్య అవన్నీ అంటనే ఉంది, ఆల్రెడీ భర్త అవన్నీ అంటనే ఉన్నాడు. మళ్ళీ ఈడు కూడా ఒకడు వచ్చాడు. ఈవిడన్నా ఆ ఇద్దరు కోపము పాస్టర్ మీద తీరుస్తారు. ప్రేమ, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడా దొరకని మాటలు నువ్వు చెప్పే సువార్తలో దొరికితే ఆకర్షించబడి ఆదరించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో నేను ఈ సాక్ష్యం కాస్త చెప్పొచ్చు, కాస్త సాక్ష్యం చెప్పొచ్చు. ఎడం జరిగిన ఏ విధము చేతనైనా ప్రభు ప్రేమను గూర్చి, ప్రభు శక్తిని గూర్చి, ప్రభు రాజ్యమును గూర్చి, అంటే ఈ పాపాల నుండి విడుదల పొందాలి, ఇది పరిస్థితి, ఇట్లాంటివి చెప్పడమే. అది దైవ ప్రేరేపణతో సువార్త పనిలో. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా సువార్త చెప్పటం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఎక్కువ శాతం ఏమిటంటే సువార్త పని పక్కన పెట్టేసి సేవకులు దోసుకోవడం ఎక్కువైపోయింది. విశ్వాసం చూసారా, దోసుకోవడం ఎక్కువ అయిపోయింది. వాడెవడో చెప్తా ఉంటాడు, నీ పేరు కే మీద వస్తుంది, నీ పేరు ఎన్ మీద వస్తుంది అంటున్నాడు. చూడండి, వాడు ఎవరు, అమ్మ తేజనా అయ్య తేజనా? అబద్ధ బోధకులు, మంచి అబద్ధ బోధకులు, వాక్యంలో లేని వాళ్ళు వీళ్ళందరూ. అర్థమైందా? ఆయన ఎవరో జనరేటర్ తిరగపోయినా లేదా, అదేనా, జనరేటర్ లేకపోయినా, ఇన్వర్టర్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, ఆయిల్ లేకపోయినా, చెక్క పోస్టులు ఎదురొచ్చిన కారు 2 తుస్సన్నాయి. 2 ఏమైనాయి? ఇల్లు వల్ల దేవుడికి మహిమ అవుతుంది, అవమానం అవుతుంది? చెప్పండి మీరు. ఏదో అట్లా వస్తుందని అనుకుంటున్నాను నేనంటే అది వేరు. నేను పరిశుద్ధ ఆత్మతో నిండుకొని ఎట్టట అనుకుంటా, ఏదో ఒక మైకంలోకి వెళ్ళిపోయి దేవుని ఆత్మని దుఃఖపరిచినట్టే కాదా? చెప్పండి. నేను విమర్శ చేయటం కాదు, తప్పయ్యి. పరిశుద్ధాత్మ దేవునికి కారులు తెంపని, పరిశుద్ధాత్మ దేవుని చెక్కపోట్లు తెంపని, పరిశుద్ధాత్మ దేవునికి ఫ్యాన్లు తెంపని. ఆయన ఇష్టం, ఎవరిని గెలిపిస్తాడు ఆయన చేతిలో ఉంది. మనం మంచి అనుకున్న వాళ్ళని దేవుడు చెడ్డ అనొచ్చు. అర్థమైందా? మనమంతా చెడు అనుకున్న వాళ్ళని దేవుడు మంచి అనొచ్చు, చెప్పలేం. అంతే కదా. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడా? అందరు చెడు అనుకున్నారు, ఆయన ఏమన్నాడు? మంచోడు అన్నాడు. ఇతడు కూడా అబ్రహాము. చూడండి లాజిక్, గమనిస్తున్నారా? మనం మంచి అనుకున్న వాళ్ళని దేవుడు చెడు అనొచ్చు. అందుకని బైబిల్లో ఉంది. అంటే నేను ఇప్పుడు ఆ సేవకులను కూడా నేను విమర్శించట్లా, అలాంటివి కాకుండా ఇంకేదైనా వాక్యరీతులు చెప్పడమే. దాని స్తోత్రం కలుగును గాక. నీ పేరు మీద ఎన్న వస్తుంది, నీ పేరు మీద కే వస్తుంది, ఆ కాసేపు వచ్చి మా గురించి సరే. దాంట్లో ఏదైనా ఫెయిల్ అయితే అసలు అవన్నీ దాని వెనకాల పెద్ద మ్యాజిక్ ఉంది. అది దాని వెనకాల పెద్ద మ్యాజిక్ ఏం లేదు. వీళ్ళు అవసరతలతో ఉన్నప్పుడు, అయ్యగారు మేము పలానా గుంటూరు నుండి, పలానా పెరిచర్ల నుండి ఫోన్లు చేస్తున్నామండి, నాకు ఇదిగో పిల్లల బొట్లు లేదండి, లేకపోతే నాకు ఇదండి అదండి అని చెప్తారు. అక్కడ వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తారు, ఫోన్ రిసీవ్ చేసుకునేవాళ్ళు. అతను ఎప్పుడన్నా ఈ పెరిచర్ల ఏరియాలో ఒక మీటింగ్ పెట్టాడు అనుకో, ఆ లిస్ట్ తీయమంటాడు. ఏ లిస్టు? పెరిచర్ల ఏరియా నుండి ఎవరెవరు ఫోన్లు చేశారు ఒకసారి లిస్ట్ తీయ అంటారు. ఆ లిస్ట్ మొత్తం తీసుకొని వస్తారు వీళ్ళు. ఎక్కడికి? మీటింగ్ కాడికి. మీటింగ్ కార్డు తీసి దాంట్లో ఒక 10, 3 రోజులకి ఒక 3, 4 నోటెడ్ చేసుకుంటారు. ఈలోపు మెసేజ్లు వాళ్ళకు కూడా వెళ్ళిపోతాయి, మీటింగ్లు జరుగుతున్నాయని. ఇలా ఆల్రెడీ అమ్మ గతకాలంలో మనం ఇట్లా కొంతమంది ఫోటోలు కూడా పంపిస్తారు. ఇప్పుడైతే వాట్సాప్లో ఖచ్చితంగా మీటింగ్లకు వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు ఏమైద్ది? వాళ్ళకి అర్థమైపోద్ది, పలానా వాళ్ళు వచ్చారని. పలానా కళ్యాణి కే మీద వస్తుంది, లే. దేవుడు చెప్పాడా? ఈ మోసం డీజీఎస్ దినకరణం గారి దగ్గర ఉన్న ఒక సేవకుడు బయట పెట్టాడు ఇది. ఒకప్పుడు డీజీఎస్ దినకరణం గారు కూడా ఎట్నే పిలిచేవాడు. పిలుస్తుంటే ఎట్ట పిలిచాడా ఏంది అది అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, అవన్నీ రాసేది నేనే, అవన్నీ రాసేది ఫోన్లో వచ్చినప్పుడు అవన్నీ రాసి పంపించేది నేనే. ఇది ఒక మోసకరమైన సేవ. మీకు అర్థమవుతుందా? ఎన్న మీద ఉంది, నీకు ఆ మీద ఉంది, ఈ మీద ఉంది, పచ్చి అబద్ధాలు. దేని స్తోత్రం కలుగును గాక. అపోస్తులు అట్లాంటి విధానాలు ఎక్కడైనా పిలిచారా? ఏసయ్య జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు. దేని స్తోత్రం. వాడితో పని లేదండి అసలు.
మనకి ఒకటే ఒక ఉద్దేశం, క్రీస్తుని ప్రకటించటం, క్రీస్తు గుణ లక్షణాలని బోధించటం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా. ఆ వాక్యంలో ఏమని రాయబడింది? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారు సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సువార్త పనిలో నెంబర్ 1. రెండోది, దేవుని మందిర పనిలో సేవ చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎజ్రా గ్రంథం 3:8 చదవండి. మీరు ఈ వారం నుండి ఖచ్చితంగా, మీకు అర్థమైందా, సువార్త పని మీరు చెయ్యాలి. ఒక శని ఆదివారాలు మాత్రమే మందిరం కాడా, మిగతా రోజుల్లో మందిరంలో ఉన్న ఏదో ఒక కాలనీని, ఏదో ఒక ప్రాంతాన్ని మేము ఖచ్చితంగా దర్శించాము. అది ప్రార్థన చేసి అప్పుడు ఆ ప్రాంతాల్లో కొన్ని అద్భుతాలు జరిగినాయి అనుకోండి, దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు పట్టిన గుంటలోని వలైతే లాభం ఏంటి? పట్టిన గుంటలో గుంటలో ఉన్నవాడికి కాస్త మేత వేసేయాలి అంతే. దేవుని స్తోత్రం. అంతేనా? ఏమైనా తెగులు వస్తే మందు వేయాలి. కొత్త చేపలను తీసుకురావాలంటే ఏం చేయాలి? సముద్రంలోకి వెళ్ళి వేయాలి వల. దేవుని స్తోత్రం. వల తీసుకొని పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తికుని పని చేయాలి. పౌలు అంటున్నాడు, రోమపత్రిక 1:17 అంటాడు కదా, సువార్త నిమిత్తం నేను సిగ్గుపడి వాడనా కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సువార్త పని నిమిత్తం నేను సిగ్గుపడి వాడను కాదు. ఇప్పుడు సువార్త పత్రికలు పంచేటప్పుడు కూడా బలవంతంగా ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చుకుంటూ పోతుంటావు, ఎవరైనా పిలిస్తే మాట్లాడతావు అంతే. దేవుని స్తోత్రం. ఇదిగో నువ్వు తీసుకోవాల్సిందే అది దాని వాదనలో ఆడకూడదు. ఆ వాక్యం చదవండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. రెండోది మనం చేయాల్సింది ఏంటి? మందిరం పని. ఆదివారం ఆరాధనలు నడపటం, శనివారాలు పరిశుద్ధాత్మ కోటం ఉపాసుకోవటం నడిపించటం, ఇవి వదిలేసి మనం అటు ఇటు పోకూడదు. హల్లెలూయా. ఇవి వదిలేసి మనం అటు ఇటు పోకూడదు. మనము దేవుని పని, ఒకవేళ మనం అలాంటి పరిస్థితి వస్తే ఆ మందిరాల దగ్గర ఎవరో ఒకరిని అప్పగించాలి. మా అయ్యగారు సరిగా ఆదివారపు ఆరాధనలు నడిపించడండి, శనివారాలు కూడా ఆయన నడిపించడండి, బుధవారాలు కూడా పెట్టడండి, అందుకని అటు ఇటు వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతారు. ఎవరు వచ్చినా రాకపోయినా నీ కర్తవ్యము నువ్వు మందిర పనిలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. వేకువజామున లెగవటం, స్తోత్రాలు చెప్పటం, తర్వాత సాయంత్రం కరెక్ట్గా 6 గంటల కూర్చోవటం. ఒకవేళ సువార్త కూటాలు ఉంటే తర్వాత ఆ రోజు మిస్ అయిన ఏం కాదు, లేకపోతే టైం టు టైం కూర్చోవటం, ఉన్నవారి కొరకు విజ్ఞాపనలో చేస్తూ ఉండాలి. ఉదయాన్నే స్తోత్రం చెప్పాలి, నైట్ విజ్ఞాపన చేయాలి. ఇట్లా చేసి దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇవి చేయకుండా చాలామంది పనివారు అని పిలువబడుతూ ఉన్నారు. దాని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ గురించి ఏం రాశాడంటే దేవుడు వాళ్ళ గురించి, హల్లెలూయా, మోసగాండ్రైన పనివారు అంటాడు. చూడండి ఆ వాక్యాన్ని. దుష్టులైన పనివారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2 అంటాడు, కుక్కల విషయమై. వీళ్ళెవరు? తిండిపోతు కుక్కలో. ఈ కుక్కలో తిండిపోతు కుక్క. ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, అది తిండిపోతు కుక్క. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై. చూడండి, ఏ పనివారంట? దుష్టులైన పనివారు. వీళ్ళెవరో అక్కడ ఇక్కడ ఈ సర్టిఫికేట్లు తెచ్చుకొని దేవుడు సేవ పిలుపు లేకపోయినా పిలుపు వచ్చిందని దేవుని పనిలోనికి బలవంతంగా వస్తున్నారు. వీళ్ళు జ్వరపడుతున్నారంట.
ఏమవుతున్నారు వీళ్ళు? జ్వరపడుతున్నారంట. బలవంతంగా జ్వరపడుతున్నారు. జ్వరపడి ఏం చేస్తున్నారు? ఒక మంచి క్రమంలో వెళ్ళిపోతున్న సేవని నాశనం చేస్తున్నారు. క్రమం కాని రూట్లోకి తీసుకెళ్తున్నారు. అలాంటి అక్రమకారులకు ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. విశ్వాసుల్ని అలాంటి దుష్టులైన పనివారి నుండి మనం కాపాడాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీకు మందిరాలు ఉన్నాయి. మీరు మందిరాలు ఉన్న ఏరియాల్లో ఎన్నో మందిరాలు ఉంటాయి. వాళ్ళకి క్రమం ఉండదో, ఏముండదో. అక్రమంగా నడుచుకునే వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పండి అంటాడు. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. విశ్వాసులు అంటారు, అదిగో వాళ్ళు చర్చికి వెళ్తున్నారుగా. ఈ వారంలో అయితే ఒక విశ్వాసి ఎవరో ఏరే సంఘానికి వెళ్ళే వాళ్ళు తీసుకొచ్చారు. ప్రార్థన చేయలే, పంపించేశా. చేయనన్నా. మన విశ్వాసి కాదు, ఏరే సంఘం. మిగతా రోజులు పూలు, గాజులు, పసుపులు అన్నీ పెట్టుకొని దయ్యం పాతాళ శక్తి తిరిగినట్టు తిరిగిద్ది. రోగం వచ్చేళ్ళకి వాళ్ళ అత్త తీసుకొని వచ్చింది. అయ్యా మా కోళ్ళకి ప్రార్థన చేయనంతే. ఒక అరగంట దాకా నాకు ఖాళీ లేదు, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అన్న. ఎప్పుడు నన్ను చూసి ఎప్పుడు నాకు కారు వస్తుంటే పైకి లేచేది. ఈసారి లేకవలా, ఎందుకని ప్రార్థన చేయలేదని. ఆమె విశ్వాసి, మన విశ్వాసి. అత్త కోళ్ళ మన విశ్వాసి కాదు. లేతుంది కదా, గుంటూరు పోతూ ఉంటారన్నమాట. ఏడాడి చెత్త జనం అందరూ పోయేది అక్కడికే. క్రమం ఉండదు, పాడు ఉండదు. వాళ్ళకు బల్లారాధన క్రమం ఉండదు. ఒకప్పుడు వచ్చారు ఎప్పుడో నా దగ్గరికి, నైట్ శుద్ధీకరణ లేకపోతే బల్లారాధన ఏమనని చెప్పా. వెళ్ళిపోండి అన్న, ఏమనో మీకు అని చెప్పా. ఆ దెబ్బతో వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళందరూ ఈజీ బోధనలు కోరుకుంటారు. అట్లాంటి ఈజీ బోధనలు కోరుకునే వాళ్ళందరూ కూడా వారికి క్రమము కలిగిన ఒక సేవకునే రూట్లో ఉండటానికి దేవుడు ఏర్పాట్లో లేరు వాళ్ళు. అందుకని అలాంటి వాళ్ళని పోల్చుకొని మంచి క్రమంలో నడుస్తున్న వాళ్ళు చూడాలని చూస్తారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కూర్చొని. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి మీరు విజిటింగ్కి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా చెప్పండి. అలాంటి వాళ్ళని చూసి మోసపోతుంటారు వీళ్ళు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నాయి కూడా చాలా పెద్ద పెద్దయే. ఏదో అసలూరిపేట ఒకటి, ఇటు గుంటూరు ఒకటే. వ్యక్తిగతంగా ఇళ్ళకి పోయినప్పుడు విజిటింగ్లో చెప్పాల్సింది ఇదే. అది క్రమం కాదు, ఇది బైబిల్ ప్రకారమని వాక్యం తీసి చదివియాలి వాళ్ళ చేత. అప్పుడు స్థిరపడతారు. అమ్మో దైవ సేవకులు చెప్పేది నిజమే అని. అర్థమైందా మీకు? గుడ్డిగా మీ సొంత మాటలు చెప్పారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. ఆయన ఏదో కావాలని చెప్తున్నాడని అనుకుంటారు. వాళ్ళు చదివియాలి. పల్లారాధన అంటే 3 రోజులు శుద్ధీకరణ జరగాలి. ఇదిగో పరిశుద్ధాత్మ పొందాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఇదిగో శరీరాశలు ఉండకూడదు, నేత్రాశలు ఉండకూడదు, ఈ ఆభరణాలు ఉండకూడదు, ఈ వేషధారణలో ఉండకూడదు, ఇవన్నీ డ్రామాలు ఉండకూడదు అని చెప్పాలి ఇళ్ళకపోయినప్పుడు. అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది. అవసరమైనప్పుడు శుద్ధీకరణ కూటాల్లో కూడా చెప్పాలి. ఎట్టంటే దీనిని మందిర పని అంటారు. ఏ పని? మందిరంలో జరుగుతున్నవి. సరే చెప్పమన్నారు కదా అని చెప్పేసి ఇంకెప్పుడు వాయించకూడదు. మళ్ళీ ఎప్పుడు వాయించకూడదు. పాముల వలె వివేకము, పావుల వలె నిష్కలంకము అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పాముల వలె వివేకము, పాముల వలె. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు దానియేలు అని ఉన్నాడు. మన ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి మామూలుగా? మన చర్చికి వచ్చేవాళ్ళు ఎన్ని? ఒక 10 ఇళ్ళు అని ఉన్నాయి, ఒక 5-6 ఇళ్ళు అని ఉంటాయా? ఉన్నాయా లేదా? అలాంటి ఇళ్ళకి వెళ్ళాలా, వెళ్ళి ఇది ఇదని అప్పుడప్పుడు దర్శించి తెలియని విషయాలు తేడాలు తెలియపరచాలి. తేడాలు తెలియపరచకపోతే ఈ వాక్యంలో రాయబడినట్టుగా దుష్టులైన పనివారి వైపు ఆకర్షించబడతారు. దుష్టులైన పనివారి వైపు ఆకర్షించబడి మోసపోతారు. అప్పుడు మనం అనిపిస్తా, అయ్యో వీళ్ళు ఒకప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇటుపోతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళు విత్తనాలు వేయక ముందే నువ్వేం చేయాల్సింది, కానీ వేయలా. ఇప్పుడు రేపు ఎవరిని అడుగుతాడు? నిన్నే అడిగేది. మీ ఏరియా వాళ్ళు ఉన్న విశ్వాసాలు అందరూ దారి తప్పితే నిన్ను అడుగుతాడు దేవుడు. నువ్వు చెప్పాల్సింది ఇప్పటికే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరున్న ఏరియాలో ఎవరైనా దారి తప్పుతున్నారో మీరు చెప్పాలి. అంటే అవతల దుష్టుడైన పనివాడు, సాతాను చేతిలో వాడబడుతున్నవాడు, వాడు సంఘం కడతాడు, వాడు సేవ అంటాడు, వాడు మందిరం ముందు అంటాడు. కానీ వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు దుష్టునికి పనివాళ్ళు, మనం క్రీస్తుకి పనివాళ్ళం. అర్థమైంది? వాళ్ళకి మనకి తేడాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు అప్పగించిన గొర్రెలను మనం కాపాడుకోవడానికి ఆ క్రమం వేరు, మా క్రమము
మేము వాక్యాన్ని పాటించే వాళ్ళం, వాళ్ళు లోకాన్ని పాటిస్తున్నారని ఆ లోపాన్ని ఖచ్చితంగా తెలియపరచాలి వాళ్ళకి మనం. దాని స్తోత్రం. లోపాన్ని తెలియపరచాలి. అల్లదిగా పాస్టర్ అమ్మ గారు వేసుకోవట్లేదా గాజులు, ఆ పాస్టర్ గారు వేసుకోవట్లేదా పెట్టుకోవట్లేదా ఉంగరాలు, అది ఆ పాస్టర్ గారు వేసుకోవట్లేదా టిప్పు టాపులు. అంటే ఇక్కడ మనం వాక్యం తీసి చూపించాలా, అప్పుడు వాళ్ళకి గ్రహింపు వచ్చింది. అందుకని దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సంఘాన్ని కాపాడుకోండి, విశ్వాసాలను కాపాడుకోండి. అన్న అందరిది అట్టయితే మంది ఏందని ఇట్టా అని అడుగుతారు విశ్వాసులు. మనం చెప్పాలి, మనం వాక్యాన్ని పాటిస్తున్నాం, వాక్యాన్ని ఫాలో అవుతున్నాం. కొంతమంది వాక్యాన్ని ఫాలో అవుతున్నట్టుంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 దుష్టులైన పనివారంట, 2వది మోసగాండ్రగు పని వాళ్ళంట. దీని స్తోత్రం కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11-13 చదవండి. ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగండ్రగు పనివారునై ఉన్నారు. చూసారా, విశ్వాసాలు మోసం చేస్తారు వీళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మనము చెయ్యవలసిన కార్యక్రమాలు నమ్మకంగా చేస్తూ విశ్వాసులు చెప్పినా రాకపోతే ఆ తప్పు ఎవరిదైద్ది? విశ్వాసులదైద్ది. నువ్వు శనివారాలు కూడాలు పెట్టకుండా, బుధవారాలు కూడాలు పెట్టకుండా, ఆదివారాలు కూడాలు పెట్టకుండా, వాక్యం సరిగా చెప్పకుండా, శుద్ధీకరణ కూడాలు పెట్టకుండా ఏదో ఎవరికి అట్టపోయేట్టు వచ్చావనుకోండి, అలాంటి వాళ్ళని ఏమంటారు? మోసగాండ్లు, మోసగాళ్ళైన పనివారు అంట వాళ్ళు. విశ్వాసులు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. హల్లెలూయా. మీరు ఎట్టన్నా ఉండండి, తినండి, త్రాగండి, ఇంకోటి చేయండి, కానీ ఎట్లున్నా మీరు మందిరానికి రావచ్చు అనకూడదు. అట్టని మనము అధికారపూర్వకంగా చెప్పకూడదు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇదిగో ఇలా ఉంది బైబిల్లో, దేవుడు ఇలా చెప్తున్నాడయ్యా, మనం ఆ పనులు చేయకూడదు అని కొన్నిసార్లు ప్రేమగా చెప్పవలసి ఉంటుంది. పౌలు దీనంగా మాట్లాడతాడు, అందరికి దాసుని అంటాడు. ఒకసారి సున్నం కొట్టినా గోడ అని చెప్పి కఠినంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు జాలి ఉండాలి, కనికరం ఉండాలి, కొన్నిసార్లు ఖండింపు కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఖండింపు అంటే ఒకే ఖండింపులో వెళ్తానన్నా కుదరదు. జాలి అంటే ప్రతిసారి మళ్ళీ జాలి పట్టడం కూడా కుదరదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ అంటున్నాడు, అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఏలైనా గట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారయ్యుండి. ఎవరంటే ఇల్లు? దొంగ అపోస్తులు. ఎవరంట? దొంగ అపోస్తులు అంటే ఏంది? దొంగ అపోస్తులు అంటే ఎవరు? దొంగ అపోస్తులు ఎవరు చెప్పండి మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ అపోస్తులు ఎవరో? యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నాడు, దొంగ ఎవడో? అలాంటి వాళ్ళని దొంగలు అంటారు. దొంగ అపోస్తులు అంటే వాడు యేసయ్యతో ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు, కానీ వాడి మైండ్ అంటే దేని మీద ఉంది? ఆత్మల మీద, ఆస్తుల మీద. వాడి మైండ్ అంతా ఎక్కడ ఉంది? ఆస్తుల మీద ఉంది, డబ్బు మీద ఉంది. నమ్మకమైన వారికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక విధంగా ఆయన సేవకులను ఆయన పోషించుకుంటాడు. ఏదో ఒక విధంగా ఆయన సేవకులను ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆయన సేవకులను వాడుకుంటాడు. కానీ మనుషుల విధానాలను బట్టి, మనుషుల పద్ధతులను బట్టి, మనుషుల తీరిని బట్టి మనం అటు ఇటు బెసకటానికి కుదరదు, అటు ఇటు వెళ్ళటానికి కుదరదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు చూడండి, దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. మోసగాండ్రైన పనివారునై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము సత్యము నిమిత్తమై అవసరమైతే పరిచర్యలు చచ్చిపోయేవాలి. కొంతమంది అంటారు, వాళ్ళు చూడు ఎంత మీటింగ్లు పెట్టారు, ఇటు జనం పోతున్నారు, అడ్డపోతున్నారు. పోని అబద్ధాల కాడికి, మోసాల కాడికి
దొంగల కాడికి పోని తప్పింది. సత్యము దగ్గరికి కొద్దిమంది వచ్చినా మేము సత్యం కొరకు అవసరమై సావడానికైనా సిద్ధమే. యేసయ్య చెప్పింది మేము మాట్లాడతాం. చూడండి, కొన్ని మినిస్ట్రీలు వాళ్ళు ఇప్పుడు ఎబ్రోన్ వాళ్ళు కానీ ఎల్ఎఫ్ వాళ్ళు కానీ 1,00,000 మంది కూడా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అసలు భయపడరు. బ్రదర్ అన్న అసెంబ్లీ వాళ్ళు కానీ అసలు భయపడతారా? ఎన్ని వేల మందిని పెట్టుకొని అండి వాళ్ళ సిద్ధాంతం అనే బంకలోనే వాళ్ళు అతకపోతారు. ఎన్ని కోటలను పెట్టనివ్వండి, మాది సిద్ధాంతం. నిజంగా వాళ్ళని చూస్తే చాలా గొప్ప అనిపిస్తుంది నాకు. వాళ్ళ సిద్ధాంతాలు ఎలాంటివో తెలియదు కానీ మనకి ఎటు కదలరు వాళ్ళు. ఇక అట్లాంటి హద్దులు వేసేస్తారు విశ్వాసులకి. ఈ రోజున చెంచల మనసుతో ఉంటారు కొంతమంది విశ్వాసులు. ఆ విశ్వాసులు అటు ఇటు అటు ఇటు అటు ఇటు గంతులు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పోయినా ఏం కాదు, నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ బెదిరించే వాళ్ళు పోయే వాళ్ళు ఎవరికి అవసరం అయ్యా అంటే దొంగలకి మోసగాళ్ళైన పని వాళ్ళకి అవసరం. ఎందుకని వాళ్ళకేం కావాలి? ఇప్పుడు వాళ్ళకేం కావాలి? ఇలా డబ్బు కావాలి. అసలు ఈ డబ్బు వద్దురా బాబు అనుకున్నప్పుడు గారడీ సీమోన్ లాంటి వాళ్ళతో పేతుర్లకి ఏం పని? అవసరమా? గారడీ వాళ్ళతో ఏం పని? యూదా ఇస్కరియోతులతో ఆ శాస్త్రులు పరిచయులతో యూదా ఇస్కరియోతు ఏం పని? యేసయ్యతో పని పెట్టుకున్నాడా? శాస్త్రులు పరిచయులు సద్దుకలితో పని పెట్టుకున్నాడా యూదా ఇస్కరియోతు? ఎందుకని? డబ్బు. ఈ రోజున డబ్బుతో పని పెట్టుకొని సేవ చేస్తున్నారు చాలామంది. అవసరమైతే ఆయన ఇస్తాడు, కొన్ని రూల్స్ ఉన్నాయి, దశమ భాగాలు ఎట్లాంటి ఇవ్వాలని. ఇష్టం పోషించబడతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వీటి కొరకే పరిగెత్తే వాళ్ళు దుష్టులు, రాజకీయ నాయకుల వెనకాల పరిగెడుతుంటారు. మా కాడ ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇంత డబ్బు, ఇన్ని లక్షలు ఇస్తారా? వీళ్ళందరికీ దేవుడు పెట్టిన పేరేందయ్యా అంటే దొంగలు, దుష్టులు. ఎవరంట వాళ్ళు? దొంగలు, దుష్టులు, మోసగాండ్రైన పనివారు. ఇలాంటి వాళ్ళకి ఇక సంఘాన్ని సంపూర్ణతలోకి తీసుకెళ్ళాలనే భారం ఉండదు. విశ్వాసులను చూసి భయపడుతుంటారు, వాడిపోతాడు. వాళ్ళకి ఎంత డబ్బు, ఎన్ని కానుకలు వచ్చినా మనశ్శాంతి ఉండదు. ముందు దావీదయ్య గారు అనేవాడు, ఏందా వాళ్ళు చేసే సేవ, వాళ్ళకి మనశ్శాంతి ఉందేమో అడుగు అంటాడు. మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అయ్యగారు మీరు చిన్న సంఘం అనుకుంటున్నారు గుంటూరులో అంటే, నాకు ఇది గొప్ప భాగ్యం అయ్యా. అలా వాళ్ళు అన్నారు, ఎవరు అది మినిస్ట్రీ వాళ్ళనంటే, వాడికి అసలు మనశ్శాంతి ఉందేమో అడుగు అంటాడు. వాడు అంత సేవ చేస్తున్నాడు, వాడికి మనశ్శాంతి ఉందేమో అడుగు, విశ్వాసం ఉందేమో అడుగు. అల్లదిగా వాళ్ళ పాస్టర్ గారు వచ్చి నాతో అన్నాడు అన్నమాట, అయ్యగారు పెద్దోడు అని అంటున్నారు మీరు, ఒక్క సంఘమేనా ఆయనకు ఉంది, అంత టాలెంట్కి వెళ్ళాడికి ఎన్ని సంఘాలు ఉండాలి అన్నట్టు మాట్లాడితే ఒకటే మాట అన్నాడు, ఆ దుష్టుల సేవలు మేము చేయలేములే అన్నాడు. ఒకటే మాట, ఆ దుష్టుల సేవలో చెయ్యం, మాకు అవసరం లేదన్నాడు. ఒకటే మాట. దాని స్తోత్రం. పరిపూర్ణమైన విశ్వాసం ఉందా నీకు? లేదు. తీసి పక్కన పడి నువ్వు ఇంకో మాట అనేవాడు, ఈ చిన్న సమస్య వచ్చిన ధైర్యంగా నిలబడగలవా? ప్రాణం పోతుందని మేము నిలబడతాం, నీకు మాకు పోలికేంటి అన్నట్టుగా మాట్లాడేవాడు. దాని స్తోత్రం. ఆ డేరు ఉండాలటైతే చిన్నదే పెద్దది కాదు సేవ, ఘనమైనది అయి ఉండాలి సేవ. గట్టిగా చెప్పండి. నీకు అర్థమైంది? ఇక్కడ ఇప్పుడు 10 లారీలు గడ్డి ఉందనుకో, ఇంత బంగారం మొక్క ఉందనుకో, ఈ బంగారం మొక్కతో సమానమా గడ్డి? ఎంత నిప్పెత్తేమైంది? దగ్గమని పడిపోయి. కానీ దీన్ని ఎన్నిసార్లు కలిసినా రేపు మన పని పరీక్షించబడిద్దంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి. రేపు మన పని ఏమైంది? పరీక్షించబడిద్ది. 3:13, 14 అదే 13 నుండి 15 వరకు చదివితే మనం చేసే పని ఏమవుతుందంటే రేపు పరీక్షించబడుతుంది. దాని స్తోత్రం కనుగొనుగాక. ఎవడైనను ఈ పునాది మీద 13 నుండి చదువుతున్నావా? చూడండి, నువ్వు చేసే పని రేపు పరీక్షించబడిద్ది. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును.
చూసారా, మనం రక్షిస్తున్న విశ్వాసుల్ని అగ్ని లాంటి శోధనలలో కూడా తట్టుకొని నిలబెట్టగలిగిన విధానంలో మనల్ని తయారు చేయాలి. దేవుని స్తోత్రం. ఒక్క నిప్పేస్తే మాడి మసైపోయే విధంగా ఉన్న విశ్వాసులు అవసరమా? అక్కడ అదే అంటున్నాడు, వాని పని కనబడితే ఒకరోజు 14 అంటాడు, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతం పుచ్చుకొనును. అంటే అతనికి జీతం ఇస్తాడు దేవుడు, నెల రోజు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా? మీరు చేసే సేవ కరెక్టే అనుకో, నిజంగా నాకు ఈ పేరుచారులు అట్నే జరిగిద్ది. ఎట్నుండి వస్తూనే ఉంటాయి జీతం. హల్లెలూయా. నిజం. మనోళ్ళందరూ పేదోళ్ళైనా చాలామంది ఉంటారు, మన సంఘాల మీద అన్నీ వస్తాయి, ఏమి రావు, తక్కువే. హల్లెలూయా. కానీ ఎవరు చిచ్చిపోతారో తెలియదు. అంటే మనం చేసే పని గట్టిగా ఉన్నప్పుడు, దేవునికి నచ్చినప్పుడు, ఆ పనివానికి ఏమిస్తాడంట దేవుడు. కొన్నిసార్లు మీరు బెండో మాకండి డబ్బు వైపు, అమ్మో వాళ్ళు పోతే అట్టా వీళ్ళు పోతే అనకూడదు. నేను దేవుడు చెప్పింది చేస్తా, దేవుడు పనిని ప్రేమిస్తున్నా, దేవుడిని ప్రేమిస్తున్నా, ఆయనకి దాసుడిని నేను, ఆయన చెప్పింది నేను చేస్తాను అని ఇట్లా నువ్వు నిర్ణయించుకుంటే నీకు కావాల్సిన జీతము ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు రావాల్సిన జీతం ఆయనే ఇస్తాడు, పంపిస్తాడు ఎవరో ఒకరి ద్వారా. దాన్ని ఏమీ పస్తు ఉంచడు, నీ కడుపేం కాలవడు. అర్థమైందా? కడుపు కాలవడు. నువ్వేమన్నా అడదారులు ఎత్తుక్కొని ఆ మునక్కాయలు అమ్ముకుంటా, బీరకాయలు అమ్ముకుంటా అంటే మాత్రం ఒప్పుకోడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని పని చేస్తూ దేవుళ్ళో. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అక్కడ, నీ పని నిలిస్తే నీకేమవుతుంది? జీతం వస్తుంది. వాళ్ళకి నచ్చితే. ఎవరికి నచ్చాలా? యూట్యూబ్ వాళ్ళకి నచ్చాలా? యూట్యూబ్ వాళ్ళకి కంటెంట్ బాగా నచ్చితే ఏమిస్తారు? వాళ్ళు డబ్బులు ఇస్తారు. కంటెంట్ నచ్చకపోతే, ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, ఎంతోమంది యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. కొంతమంది ఏదో వాళ్ళ భారాన్ని షేర్ చేస్తుంటే, కొంతమంది డబ్బుల కోసమే యూట్యూబ్లోకి వస్తున్నారు. దాని స్తోత్రం కలుగునుగాక. ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చితే ఏమిస్తున్నారు? డబ్బులు వస్తున్నాయి. అదే విధముగా నువ్వు చేసే సేవ దేవుడికి నచ్చితే ఏది తక్కువ కానివ్వడో, ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు ప్రేరేపించి నాకు, ఎందుకంటే నేను ప్రజెంట్ కూడా అట్లాంటి సహాయాలు పొందుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒక విధముగా దేవుడు పంపిస్తుంటాడు. చూడండి అక్కడ, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. అర్థమైందా? పుచ్చుకుంటాడు కాదు, పుచ్చుకొనును. అంటే ఇది పరలోక రాజ్యంలోనే జీతం పుచ్చుకోవడం కాదు, ఇది కంటిన్యూషన్. దేవుడు నీకు పని అప్పగించిన రోజు నుండి ఏమవుతుంటుంది? జీతం ఇస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. జీతం ఇస్తానే ఉంటాడు. ఎటు నుండి వస్తుందో. ఈరోజు మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ, ఇంకొకరు మిమ్మల్ని సిగ్గుపరిచినా మీ ద్వారా జరిగే కార్యాలకు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆమేన్. కానీ నువ్వేం చేయాలి? దేవునికి నచ్చిన పని చెయ్యాలి. అక్కడ చూడండి, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. ఒకని పని కాల్చివేయబడితే ఏం కలిగిద్ది? వాడు ఇంక అందరి జోబులు చూడాల్సి వచ్చింది. నాకు బట్టలు లేవు, నాకు తిండి లేదు, నాకు అవి లేవు. నేను మళ్ళీ వలబట్టుకొని ఏం చేస్తా? మళ్ళీ వలబట్టుకొని నేను జాడిపోతా. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ పోతా? దాని స్తోత్రం కలుగునుగాక. పోటాపోటీకి నిద్రపోతున్నారు ఇద్దరు. ఏందనంటే ఆయనేమో నేను రాత్రి అంతా ఇస్త్రీ చేశాను అంటాడు. చూడు, ఎట్లాంటి గద్దిచ్చాను అనుకో మళ్ళీ బాధ. నేను రాత్రి నిద్రపోలేదు, నేను పోరాడాను అంటాడు.
ఇప్పుడు నిద్రపోవడానికి సిగ్గులేని సేవకులు అయిపోయారు. రాష్ట్రంలో పాషం లేదు వీళ్ళకి. నిజం. మనిషిగా ఒక మాట ఒకసారి అంటే ఇంక అట్లాంటిది జరగకూడదని ప్రార్థన చేసుకోవాలా. ఇన్నిసార్లు చెప్పుకుంటా. దానిలో నీకు కూడా బాగా వస్తుంది నిద్ర. హల్లెలూయా. నిద్ర రాకూడదు, అది దురాత్మ అని చెప్పి ఎన్నోసార్లు బాగా కన్నీళ్ళు పెడవాలా. మాటకి రోషపడిపోయి నలిగిపోవాలా. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిద్ర వచ్చినప్పుడు ఒకప్పుడు నేను చెప్పేవాడిని మీకు, ఇది ఏమని చేసేవాడిని, పిండేవాడిని అని శరీరాన్ని. పరారైపోయేది యేసునామంలో. జోగ్గా తీసుకోమాకండి. నేను స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మీలో ఒక అగ్ని మండుతున్నప్పుడు నిద్ర రాదు. రాత్రి నేను పడుకునేలాక 3:30 అయింది. ఎన్నే కరెక్ట్గా 6 ఆ ప్రాంతం. అంటే అప్పుడు దాకా ప్రార్థన చేస్తూనే ఉంటాం, అదని ఇదని ఏదో ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే మీకు పొద్దాకలు చెప్పకూడదు. మీరు ఎట్టా ఉంటే మీరు సంఘాలని ఇష్టపడరు మిమ్మల్ని, విశ్వాసులు కూడా. హల్లెలూయా. అతని ముఖము చెక్కుముకి అగ్ని కనపడాలి ముఖంలో. 40 రోజులు నిద్ర లేకుండా మోషే దేవుని ఎదుట గడిపాడా లేదా? పడుకున్నాడా? 40 రోజులు పడుకున్నాడా? ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టాను కదా నేను అంటుంది. ఇద్దరు పోటీపడి అట్లా నిద్రపోతున్నారు. ఏదనంటే ఏదో సాగు చెప్తుంటాడు అతను కూడా, నాకు అది ఎట్టా నిద్ర లేదు అది అని. తప్పు, చాలా చెడ్డ పని అది. గట్టిగా చెప్పండి. అన్నా మీ దగ్గర నేర్చుకుంది ఇల్లేనా అనుకుంటే అసలు అప్పుడు పిలుపు కూడా కోల్పోతారు. దాని స్తోత్రం. నిద్రపోయినోడు 3వ అంతస్తుని ఏమయ్యాడు? పడ్డాడు. నిద్రపోతున్నప్పుడు దుష్టుడు వచ్చి ఏం వేశాడు? వాడు ఇత్తనాలు వేశాడంట. నిద్రపోతున్నప్పుడు తన సంతానానికి 430 సంవత్సరాలు శాపం తెచ్చిపెట్టాడు. ఎవరు? అబ్రహాం. నిద్రపోయే సేవకుల ద్వారా సంఘం శాపంలోకి వెళ్ళిపోద్ది. విశ్వాసులు దరిద్రులు అయిపోతారు. ఏదో కాసేపు పడుకుంటాం. అది ఎట్లా అంటే అప్పుడు అసలు మీరు రాత్రే సిద్ధపడాలా. ఈరోజు కూటంలో కూర్చుంటాం, అయ్యా దేవుని స్తోత్రం. మీరు రాత్రి ఎన్ని గంటలకు పడుకొని ఉంటారు? నువ్వు ఎన్ని గంటలకు పడుకున్నావు? మామూలుగా ఎన్ని గంటలకు పడుకొని ఉంటావు? 11. నేను 3:30 పడుకున్నా. దేవుని స్తోత్రం. జయించాలి మనం. ఒక వాక్యం చూపిస్తాను అక్కడ మీకు, చదవండి. అది యెషయా గ్రంథం తీయండి. గాఢ నిద్ర, ఈ దురాత్మలో జయించాలి మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానికి ఏదో ఒకటి పొలంకూడదు. మీరు ఏదో ఒకటి అదన్నా ఇదన్నా అనకూడదు. మళ్ళీ దానికి ఏదో ఒకటి అది నేను కంటిన్యూస్ దరిద్రులు అయిపోతారు మీరు. హల్లెలూయా. 29:10. ఏ ఆత్మంట? ఎవరి మీద? అది ఆ ఆత్మ జయించాలా యేసునామంలో. దాని స్తోత్రం కలుగునుగాక. ప్రతి కూటంలో మీరిద్దరే. ఎవరు నిద్రపోరు కానీ మీ ఇద్దరికి ఎక్కువ వస్తుంది నిద్ర. సరి చేసుకోవాలి మీరు. అది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇది గాఢ నిద్రాత్మను ఏం చేశాడు? కుమ్మరించాడంట. అది అంటే ఇంక ముసుగు పడిద్ది. గాఢ నిద్రాత్మ వాళ్ళందరికీ ఏం పడిద్ది? మళ్ళీ మేము మంచి వాళ్ళ మీద అనుకుంటారు, అది ముసుగది. హల్లెలూయా. మనం చేసే పని రేపేం కావాలి? నిలబడాలి. అతని పని నిలబడకపోతే ఏమవుతుందట? నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. దేని స్తోత్రం కలుగునుగాక. అందుకని మనము చేసే పనిలో విశ్వాసులను గడ్డిలాగో కర్రలాగో
కొయ్యికాల్లాగో కట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్ట కట్టాలి? వెండిలాగా, బంగారంలాగా, వెలగల రాళ్ళలాగా మనం కట్టాలి, సిద్ధపరచాలి. ఆ రీతిగా మనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిర సేవ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నిజంగా మీరు అందరూ ఎక్కువజామున లేస్తున్నారా? నిజంగా లేస్తున్నారా లేదా? మిమ్మల్ని ఒకసారి సింగల్గా ఉంటారు. మీరు 3:30కి లేవాలి. మీరు 4 గంటలకు కాదు, 3:30కి లేచి చక్కగా బ్రష్ చేసి కూర్చొని అన్నిటి కొరకు విజ్ఞాపన చేయాలి. వేకువజాము ప్రార్థన సేవకునికి ఒక బలమైన బూస్ట్ లాంటిది. హల్లెలూయా. వేకువజామున లేవగలిగిన వాళ్ళే ప్రపంచంలో గొప్పోళ్ళు అయింది. వేకువజామున లేచి ప్రార్థన చేసి స్తుతులు స్తోత్రాలు చెప్పి మందిరంలో వినపడుతుండాలి అందరికీ. బాగా ఆ శక్తి పొందితే ఆ రోజంతా నీకు అన్నిట్లో జయగలిగిద్ది. నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. నీ వెలుగుకి అనేక మందిని దేవుడు నడిపిస్తాడు. నీ వెలుగులోనికి వేకువజామున లేచిన వాళ్ళందరూ వెలుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. వేకువజాము ప్రార్థన పోగొట్టుకోకూడదు. లేస్తున్నావన్నా 3:30కి లేవాలి. 3:30 లేచి 4 గంటలకు ప్రిపేర్ అయ్యి ఉండాలి. లేతున్నావా చిన్నబాబు? నువ్వు నాయనా కరెక్ట్ టైం టు టైం. ఇప్పుడు ఆదివారాలు కానీ మధ్యలో కానీ ఏదైనా టైం టు టైం మీరు వెళ్ళి కూర్చోవాలి. ఏంటంటే మా క్రమం ఇది బైబిల్ ప్రకారం. ఉదయమున సాయంత్రమున ఎప్పుడెప్పుడు బలి. స్టార్టింగ్లో చదివారుగా వాక్యం, ఇంకోసారి చదవండి. ఎప్పుడెప్పుడు బలి అర్పించాలి మీకు అర్థమైంది. 2 దినవృత్తాంతములు 13:11 వారు ఉదయస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు. ఎప్పుడు? ఉదయస్తమయముల యందు. హల్లెలూయా. ఈరోజు ఎవరు రాలేదు అందుకే చేయలేదు అంటాను, కుదరదు. నీ పని నువ్వు చేస్తూనే ఉండాలి. ఏమనుంది అక్కడ? ఉదయస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు. చాలా ఉన్నాయిలేండి అక్కడ. కాబట్టి మందిర పని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందా? ఇవి లేకుండా నీ సేవ పాటలు పాడుతున్నానని అట్లాంటి వాళ్ళని అస్సలకి ఒప్పుకోమాకండి మీరు. అర్థమైందా? అంటే మీకు కింద ఎవరన్నా ఈ రక్షించబడి కోతలు కోస్తూ ఉంటారు ఓరక. ఇందాక చెప్పే చూడు, ఇక మేమే మొత్తున్నాం అన్నట్టుగా వేస్ట్ వాళ్ళు, కనికిరారు వాళ్ళు. అసలు సున్నితంగా చెప్పేసేయండి. మీరు ఎన్ని గంటల ప్రార్థన చేస్తారు? రండి కాసేపు ప్రార్థన చేద్దాం. ఇట్లాంటి విషయాల లోపాలు ఉన్నాయి. నీ మాటలకి నీ చేతలకి చాలా తేడా ఉంది అని చెప్పేయాల. ఇప్పుడు ఆ జాకబ్ కూడా అక్కడ ఉంటాడు చూడు. లేదు అట్లాంటి వాళ్ళు వేస్ట్. చెప్పాలా, గద్దించాలా. నువ్వు అట్లా ఉంటే ఈ పనులు కూడా చేయడానికి అర్హత లేదని చెప్పాను కొన్నిసార్లు. నువ్వు ఇది పరిస్థితి. కొన్ని సందర్భాలు వ్యతిరేకమవుతారు కూడా అట్లాంటి వాళ్ళు కూడా. అయినా ఇబ్బంది ఏం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు తప్పును గ్రహించుకుంటారు. ఏంటి సరే సేవ తీసేసి నీకు ఆ పిలుపు కోల్పోయావు, ఏదాస్కర ఏతిలాగా దేమోలాగా. అది కాదు. నువ్వు కనీసం నీ ఆత్మీయత బలపడు. నాకు అప్పులన్నా తిప్పలన్నా అయ్యన్నా అన్నప్పుడు ఈ ఎత్తాలప్పుడు విశ్వాసులు ఎవరన్నా మాకు అది బాగలేదు ఇది బాగలేదు అన్నప్పుడు నేనైతే అయ్యేది ఫోన్లో. మీరు ఇన్ని చెబుతున్నారు కదా, ఇదే సరి చేసుకోలేదు మీరు. నేను ఒక అమ్మాయికి చెప్పా ఎట్లానే, ఆ అమ్మాయికి సహాయం చేసి చెప్పా, ఎట్లా నీలో ఈ లోపాలు ఉన్నాయి జాగ్రత్త అని. సరే నన్నయ్య అన్నది. చాలామందిలో ఇట్లానే. అర్థమైందా? దేవుడు ద్వారా ఉచితంగా జరిగే కార్యాలనే పొందాలనుకుంటారు, తప్పులు మాత్రం సరి చేసుకోరు. చెప్పాలి. మనం సమయం దొరికినప్పుడల్లా ఇది లోపమో సరి చేసుకో. ఇది సరి చేసుకునేంతవరకు నీ కార్యాలు జరగవు. దేవుడు అదే కానది, శాపగ్రస్తమైనది మీ యొద్ద నుండి తీసివేసేంతవరకు నేను మీకు తోడై ఉండను అంటాడు. అది తీసేసుకోవాలి లోపాన్ని. హల్లెలూయా. సామెతలో ఉంటుంది, మస్టు తీసివేసిన ఎడలని ఉంటుంది కదా అక్కడ. అది యజమానుడు ఎండిలో నుండి మస్టు తీసివేసిన ఎడల
యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అయి ఉంటావు అనే మాట ఉంటుంది. దాని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఉదయాన సాయంత్రాన ఎక్కడ ఉన్న ఊరిలో పొద్దున్న లేచి కేకలేసి ప్రార్థన చేయాలి. నువ్వు ఆ ఏరియాలో అందరూ కనపడేటట్టుగా. అమ్మో దానిలా ప్రార్థన చేస్తాడు, అమ్మాయి మీరు ప్రార్థన చేస్తున్నారా లేదని ఫోన్లు చేయాలి. నువ్వు ఆ టైంలో మీరు ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి అని అనుకూలమైన వాళ్ళందరికీ చెప్పాలా. ఈ హెచ్చరికలు చేయాలా. నాకెందుకన్నా నేను చెప్పిన వాళ్ళు ఎంటలేదని అనకూడదు, చెబుతూనే ఉండాలి. ఇక ఇక్కడ యజమానుడు ఏం అప్పగించాడు? పనిని అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. రెండో పని ఏంటి? మందిరం పని. మూడో పని ఏంటంటే 12 రోమపత్రిక 12:8 చదవండి. బోధించే పని, హెచ్చరించే పని. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందేమో. విశ్వాసులను హెచ్చరించాలి. ఏం బ్రదర్ మీరు ఎట్టుంటే అట్టా, నువ్వు రక్షించబడ్డావు అన్న చెబితే వినట్లేదన్నా అట్ట అనకూడదు, గద్దియాలా. నువ్వు ఎట్టయితే ఎట్టయ్యా అది ఇది అని చెప్పాలా. నీ మంచి చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్టా అని ఏం చేయాలి? చెప్పేయాలి. వాళ్ళకి అర్థమైద్ది. ఆత్మీయులైతే నా మంచికే చెప్తున్నాళ్ళే అనుకుంటారు. వాడు ఆత్మీయుడు కాకపోతే మనసులో తృణీకరిస్తాడు, తిరస్కరిస్తాడు, అడిగా ఉండిపోతారు. ఇక ఏం చేస్తావు? ఇంకా ఎన్నో వాళ్ళు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందేమో. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. ఇక్కడ చూడండి, బోధించేది ఒక పని అన్నాడు, హెచ్చరించడం ఒక పని అంటున్నాడు, తర్వాత పంచిపెట్టేది ఒక పని అంటున్నాడు, విచారణ చేయటం ఒక పని అంటున్నాడు, కరుణించటం అనేది ఒక పని అంటున్నాడు. చాలా ఉన్నాయి పనులు అక్కడ. దాని స్తోత్రం. ఈ విషయాలన్నీ శ్రద్ధగా నేర్చుకొని చక్కగా మనం దేవుని పని చేస్తే ఒక దినాన దేవుడు ఒక ఘనమైన కార్యములు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఇట్లా నమ్మకంగా పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనం ఏ పని చేసినా ఎట చేయాలి? విశ్వాసముతో చెయ్యాలి, విశ్వాసంతో చేయాలి. తర్వాత సంపూర్ణంగా చేయాలి. తర్వాత ఇలా పని చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరిచే విధంగా చేస్తాడు. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 అంటాడు, మరియు సహోదరులారా, చదవండి, మరియు సహోదరులారా, 5:12-13, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అంటాడు. చూడండి, ఇక్కడ పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా జనం మనల్ని ఎంచేటట్టు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక సేవా పిలుపు వచ్చిన తర్వాత ఇక నేను ఏ పని చెయ్యను, ఇంకింతే ఉంటాను అంటే వాళ్ళకి రెండు బాధ్యతలు అప్పగించాడు. అర్థమైంది? వాళ్ళు భోజనం చేయకూడదు అంట. ఏం చేయకూడదు? పని చెయ్యకపోతే తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 3:10 అంటాడు, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చెయ్యనొల్లని ఎడల ఇప్పుడు ఏం చేయకూడదు? వాడు భోజనం చేయకూడదు. హల్లెలూయా. భోజనం చేయకూడదు అంట. కొంతమంది దేవుడు పిలుపు వచ్చినా దేవుడు పని చేయరు. దేవుడు పని చేయకుండా వాళ్ళని వీళ్ళని కదిలించుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 3:11 కూడా అదే రాయబడింది. చదవండి ఒకసారి. 10-11. ఇంకిదిగో చూడండి, ఎవరు జోలికి పోతున్నారంటే వీళ్ళు పరుల జోలికంటే వాళ్ళని కదిలించుకోవటం, ఆ భార్యనో ఎవరినో పిచ్చ తన్నులు తింటాం, ఇంకే జరుగుతున్నాయి. కొంతమంది సేవ పిలుపు వచ్చిన వాళ్ళు కూడా. అర్థమైందా? ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇట్లాంటి విషయాలు అనేది తెలియాల. ఇప్పుడు దేవుడు అప్పగించిన పని
మనం నమ్మకంగా చేసి ఆయన అప్పగించిన సమయంలో ఆ సమయాన్ని ఆ పనికి ఉపయోగిస్తే ఏ గొడవలు ఉండవు. అట్ట కాకుండా మనం వేరే విధంగా పనులు వాడేమనుకోండి, వాడు ఏం చేస్తాడంట, పరుల జోలికి పోయి ఉన్నాడు ఒకడు మీతో పాటు అభిషేకించబడ్డ వాళ్ళలో, వారానికి ఒక యుద్ధం తెత్తనే ఉంటాడు. హల్లెలూయా. ఆ భార్య గొడవ అంటాడు, అన్న గొడవ అంటాడు, అక్క గొడవ అంటాడు, వీళ్ళ గొడవలు అంటాడు, వాళ్ళ గొడవలు అంటుంటాడు. ఎప్పుడు వాడు బ్రతికంత ఏంటి, గొడవలమయమే గొడవలమయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరు కాదు, ఇద్దరు ఉన్నారు. పరులు తొలిగిపోయి వాళ్ళని గెలుక్కోవడం, వీళ్ళని గెలుక్కోవడం, తిట్లు తింటాం. ఇప్పుడు ఒక గొడవ అవుతుంది అనుకోండి, పోయి నిలబడి వాళ్ళ కోసం నేను ఆ స్టేషన్కి పోయి వచ్చా, వీళ్ళ కోసం పంచాయతీలో కూర్చున్నా, అదే ఆ పని. పరులు తొలిగిపోవడం అదే. ఇంకొక ఆమె ఉంది ఒకసాట, వాళ్ళు కూడా అది కూడా అక్కడోళ్ళు కూడా అదే అంటారు, సేవకురాలు లెక్క ఉండాలి ఇల్లు, ఎందుకన్నా మా పంచాయతీలు వీళ్ళకేం పని, ఏం చేస్తాం, ఇంకా దేవుడికే ఇష్టమైంది, మనం ఏం చేస్తాం అని వదిలేయటమే. దాని స్తోత్రాలు చెప్పండి. పాస్టర్ గారేమో సేవలో ఉంటాడు, పాస్టర్ ఏమో గొడవలు పెట్టుకుంటే అట్టు కుదిరితే అనొచ్చా? నువ్వు కాదులే, చూడ మాకు సీరియస్గా. మనం పరుల జోలికి ఏం కాకూడదంట, పోకుండా మా ఆయన సేవ చేస్తున్నాడు, నేను కూడా ఆయన కొరకేం చేయాలి, ప్రార్థన చేయాలి, వచ్చిన విశ్వాసులతో బాగా బలకరియాలి, బాగా వందనాలు చెప్పాలి. కొన్నిసార్లు విశ్వాసులు తిడతారు, కొన్నిసార్లు విశ్వాసులు మన గురించి చెడ్డగా చెప్తారు. అంత మాత్రాన మనం సహనం కోల్పోకూడదు, భరించాలా మన పిల్లలని. ఇట్లాంటివి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అట్ట నేర్చుకోకుండా వచ్చిన వాళ్ళందరి మీద గొడవ పెట్టుకున్నామా, ఇంక విశ్వాసులు ఎవరు ఉండరు ఆ చర్చిలో. అయ్యా పాస్టర్ గారు మంచివాడే కానయ్యా, మంచిది కాదు, ఆమె గురించే మేము రావట్లేదు అయ్యా అంటారా లేదా? అంటారా లేరయ్యా? పాస్టర్ గారు ఏం చేస్తాడయ్యా? కొంతమంది అనుమానంతో తిట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి వాళ్ళని బయటకు వచ్చబెట్టి నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఈ టైప్లో. అంటే ఇప్పుడు అక్కడ విశ్వాసులకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వలేదని గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఉంటాయి కొన్ని. ఇవన్నీ చాలా జాగ్రత్త కలిగి దేవుడు మనకు అప్పగించిన పనిలో, మొదట్లో చదివాం కదా, లేవీలు తమ పనిలో ఏమనుంది, మొదటి వాక్యం ఏంటి, లేవీలు దేవుని స్తోత్రం కలిగి చదివే వాక్యాన్ని. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకు ఒక అంశం అర్థమైందా? అర్థం కాలేదా? చక్కగా అర్థం చేసుకోండి, ధ్యానించండి, మధ్యలో చదవండి, ఇంకా మీకు అర్థమైద్ది. మీకు ఒక అవుట్లైన్స్ చెప్తున్నాను నేను, అంతే. నేను ఎక్కువ రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నానంటే, సందేశంలాగా చెబితే ఏదో 1-2 రెఫరెన్స్లు వస్తాయి మీకు. నేను ఒక పాఠంలాగా చెప్తున్నా, ఒక బైబిల్ స్టడీ లాగా. ఎందుకంటే మీరు మళ్ళీ ధ్యానించుకొని ఇంకా బలపడతారని. హల్లెలూయా. ప్రసంగంలాగా చెప్పానుకో, ఏదో 2-3 రెఫరెన్స్లు వస్తాయి. ఇప్పుడు దాదాపు 10 చెప్పానా, ఎక్కువ చెప్పానా? అంటే మొత్తం ఒక షార్ట్ లాగా ఇచ్చినట్టు. ఇప్పుడు క్లియర్ అయిపోద్ది ఇక మీకు, దేవుడి పని అంటే ఎట్టా, ఇక ఏ డౌటు ఉండదు, ఎలా చేయాలనేది తెలిసిద్ది. పాత నిబంధన కాలంలో పని, కొత్త నిబంధన కాలంలో పని. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.